30 ఏళ్ల పోరాటం, దండోరా ఉద్యమం, 23 మంది ప్రాణత్యాగం ప్రతిఫలం అనుకోవచ్చా సార్ సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో? న్యాయం ఆలస్యంగా దక్కొచ్చు, అబద్ధానికి నోరెక్కువ అంటారు. రాష్ట్రాలకు వదిలేయటం ఏదైతే ఉందో దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 61 కులాలని కూడా ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో ఒకేలా ట్రీట్ చేస్తాయి కదా. దూపైందనుకోండి, దప్పికైందనుకోండి, నీళ్ళు తాగాలంటే ఇట్లా దోశలు పడితే మనకి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి దళితులను ఒక ఓటు బ్యాంకు రాజకీయంగా చూసే సంస్కృతి మనకి. రాజకీయ పార్టీలు అంటే భారతదేశంలో ఉన్నత వర్గ పార్టీలే, అవేమి కింది వర్గాలు ఎవరు ఏ పార్టీకి నాయకులు లేరు, ఏ పార్టీ అయినా అంతే. తెలుగు సమాజంలో కాస్తంత సామాజిక స్పృహ, సాహిత్యాభిరుచి ఉన్న వ్యక్తులందరికీ పరిచయం అక్కర్లేని పేరు ప్రొఫెసర్ కాసిం గారు. ఆయన తెలుగు సాహిత్యానికి సంబంధించిన వ్యక్తి మాత్రమే కాదు, సమకాలీన సామాజిక ఆర్థిక రాజకీయ విషయాల వెనుకున్నటువంటి ఎన్నో కుట్రలను బయటికి వెళ్ళగక్కి మనలాంటి వాళ్ళందరికీ అర్థం చేయించడంలో ఆయన ఆచార్యుడే. రీసెంట్గా ఈ మధ్యకాలంలోనే సుప్రీంకోర్టు బెంచ్ ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా తీర్పిచ్చిన నేపథ్యంలో ఈ విషయం పైన, ఎస్సీ వర్గీకరణ పైన మనం ఒక శాస్త్రీయమైనటువంటి విశ్లేషణని సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. 30 ఏళ్ల పోరాటం, దండోరా ఉద్యమం, 23 మంది ప్రాణత్యాగం, 25,000కు పైగా కేసులు, ఎన్నో ఘటనలు, మరెన్నో పోరాటాలు, వీటన్నిటి ప్రతిఫలం అనుకోవచ్చా సార్ సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో ఎస్సీ వర్గీకరణను ఆమోదిస్తూ అంగీకరిస్తూ ఇచ్చిన తీర్పుని? ఖచ్చితంగా మీరు ప్రస్తావించిన అన్ని ఈ 30 ఏళ్ల కాలంలో కన్నీళ్ళు, చిందిన నెత్తురు, కేసులు, నిర్బంధాలు, జైళ్ళు, కొద్ది కాలం ఉపశమనం, సంతోషం, ఈ మొత్తం క్రమాన్ని చూస్తే సుప్రీంకోర్టు వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని 30 సంవత్సరాల ఉద్యమాన్ని 2 సంవత్సరాలు అధ్యయనం చేసి మొన్న ఆగస్టు 1వ తారీఖు నాడు తీర్పిచ్చింది. ఈ తీర్పు సామాజిక న్యాయ భావన బతికుంది అనడానికి, సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తే ఏదైనా సాధించుకోగలమనే ఒక నమ్మకాన్ని పోరాడే వర్గాలకి, శక్తులకి ఇచ్చింది. న్యాయం ఆలస్యంగా దక్కొచ్చు, అబద్ధానికి నోరెక్కువ అంటారు. సత్యానికి నిదానంగా సత్యవాక్యం అది ప్రయాణిస్తూ ఉంటుంది. కనుక అబద్ధానికి నోరెక్కువైనంత మాత్రాన ఎప్పటికీ అబద్ధమే గెలుస్తూ ఉండదు. అబద్ధానికి నోరెక్కువైనంత మాత్రాన ఎల్లకాలం అబద్ధమే నిలబడదు. సత్యం ఆలస్యంగానైనా సరే అందుతుంది అనడానికి మొన్నటి సుప్రీంకోర్టు తీర్పు ఒక నిదర్శనం. అయితే ఈ తీర్పు ఏవైనా సరే, చట్టాలు జరిగినా, తీర్పులు వచ్చినా, కోర్టులు తీర్పులు ఇచ్చినా కూడా వాటంతలో అవి తీర్పులు ఇవ్వటం అనేది చాలా అరుదు. సమాజ చలనం, సమాజ సందోహం, ఈ సమాజం పడిన ఘర్షణ, వీటన్నిటి నేపథ్యంలో ప్రతి మనిషి ఒత్తిడికి గురవుతారు. వాళ్ళు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా, జడ్జీలైనా, రాజకీయ నాయకులైనా, చట్టాలు చేసే అధికారులైనా, అమలు చేసే అధికారులైనా, ఎవరైనా సరే ప్రజల ఒత్తిడికి గురి కావాల్సిందే. ఆ నేపథ్యంలో 30 సంవత్సరాలుగా జరిగిన ఈ పోరాట ఒత్తిడికి, ఈ పోరాట ప్రభావానికి, ఇందులో ఉన్న సామాజిక న్యాయ భావనకి సుప్రీంకోర్టు ఒక సాక్ష్యంగా, దాఖలగా మొన్న ఈ తీర్పు ఇవ్వటం అనేది మనందరం చూశాం. సార్, అయితే రాష్ట్రాలకు వదిలేయటం ఏదైతే ఉందో దీన్ని మనం ఎలా చూడొచ్చు? నిజంగానే ఆ పోరాట స్ఫూర్తి ఏదైతే ఉందో, ఆ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం దక్కించుకోగలమా ఈ రాష్ట్రాలకు వదిలిపెట్టడం పైన? అయితే ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, 2004 నవంబర్ 5వ తారీఖు నాడు ఒక జడ్జిమెంట్ వచ్చింది. 5 సభ్యులు ఉన్నటువంటి జడ్జీలు ఇచ్చినటువంటి తీర్పు అది. ఆ తీర్పు ఏమిటంటే 2001లో జీవో అయి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చర్చ చేసి గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్రపతి చేత ఆర్డినెన్స్కి ఆమోదం తీసుకొని దాన్ని ఒక జీవోగా అమలు చేశాడు. 1999 డిసెంబర్ నుంచి అది అమల్లోనికి వస్తే 2004 నవంబర్ వరకే అది అమలైంది. అంటే ఈ 4 సంవత్సరాల కాలం అమలైంది. ఈ 4 సంవత్సరాల కాలం అమలైనటువంటి చట్టం తప్పుడు చట్టము అని ఈవి చెన్నయ్య అనేటటువంటి ఆయన సుప్రీంకోర్టులో కేసేస్తే ఆ కేసును పరిశీలించినటువంటి 5 జడ్జీలు దాన్ని తప్పుపడుతూ ఎస్సీ రిజర్వేషన్ను వర్గీకరణ చేయటం రాష్ట్రాల పరిధిలో లేదు, ఇది ఆర్టికల్ 341కి విఘాతం కలిగిస్తుంది అని ఆ 5 జడ్జీలు తీర్పిచ్చారు. అది ఆనాటి వరకు ఉన్నటువంటిది. దాని మీద ఆ జడ్జిమెంటు మీద పంజాబ్ ప్రభుత్వం కొద్దిమంది ఇండిపెండెంట్గా అప్పీల్కి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళారు. దాంట్లో మందకృష్ణ గారు ఉన్నారు, వీరస్వామి గారు ఉన్నారు, అటువైపు నుంచి మల్లెల వెంకట్రావు గారు ఉన్నారు. తర్వాత 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అక్కడ ఇంప్లీడ్ అయి ఉన్నాయి. ఇవన్నిటిని పరిశీలించి 2004లో కేసేస్తే అది అలా కాలం గడుస్తూ మన 2020లో అది బెంచ్ మీదకి వచ్చి ఆ 2020లో ఒక న్యాయమూర్తి దాంట్లో కల్పించుకొని ఈ సుప్రీంకోర్టు ఆ రోజు 2004లో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు కొన్ని ప్రభావాలకి గురై ఒక కల్పితమైన ఆలోచన విధానాన్ని ఆర్టికల్ 341 చుట్టూ ఏర్పాటు చేసుకొని కొట్టేశారు. ఏమిటి అన్నారు? రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేయడానికి వీల్లేదు అన్నారు 5 జడ్జీలు. మొదటి పాయింట్. రెండో పాయింట్, 341 ఆర్టికల్ ప్రకారం వర్గీకరణ చేయకూడదు. ఈ 2 అంశాలు చెప్పారు. ఈ మళ్ళీ 5 సభ్యులు ఉన్నటువంటి బెంచ్ ఏమన్నదంటే రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవడానికి అవకాశం ఉంది, 341 ఆర్టికల్ వర్గీకరణకు ఎక్కడ వ్యతిరేకంగా చెప్పలేదు. ఈ 2 విషయాలు చెబుతూ 2004 జడ్జిమెంట్ తప్పు పట్టింది. 2020లో తప్పు పట్టినప్పుడు వీళ్ళు ఏమన్నారంటే మేము 5 సభ్యులం జడ్జీలం, ఆనాడు 5 జడ్జీలు ఇచ్చారు. 5 జడ్జీలు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ తప్పు పట్టారు. మేము 5 జడ్జీలం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సరైంది అంటున్నాం. కనుక సమానమైన బెంచ్ ఉండటంతో ఇది చట్టరూపం దాల్చడానికి ఆటంకాలు ఉన్నాయి కనుక లార్జర్ బెంచ్కి వెళ్ళాలి అన్నారు. అన్నప్పుడు లార్జర్ బెంచ్ రికమెండ్ చేశారు. చీఫ్ జస్టిస్ రమణ గారు ఉన్న రోజుల్లోనే 7 మంది సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. ఈ రాజ్యాంగ ధర్మాసనం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాన్ని పరిశీలించి సమాచారాన్ని తెప్పించుకొని నివేదికలు తెప్పించుకొని రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి మొన్న ఆగస్టు 1వ తారీఖు నాడు చాలా గొప్ప తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో కొన్ని వ్యక్తిగతంగా నేను విభేదించే అంశాలు ఉన్నాయి. అయినా 30 ఏళ్ళుగా జరుగుతున్న ఉద్యమానికి సంబంధించిన తీర్పులో వాళ్ళు ఏమన్నారంటే మౌలికమైన విషయం ఇక్కడ 341 దగ్గరనే ఉంది. ఆ 341 మీద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు చాలా వాల్యుబుల్ కామెంట్స్ చేశారు. ఆర్టికల్ 341 ఏం చెప్తుందంటే రాష్ట్రపతి అనే ఒక వ్యక్తి ఒక కులాన్ని ఎస్సీల జాబితాలో చేర్చాలన్నా ఒక కులాన్ని ఎస్సీ జాబితా నుంచి తీసేయాలన్నా రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా చేయొచ్చు. ఈ ఒక్క విషయాన్ని మాత్రమే చెబుతుంది 341. ఎస్సీ రిజర్వేషన్ను రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేయొద్దని కానీ 341 అసలు రిజర్వేషన్ వర్గీకరణ చేయకూడదని కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదని కానీ ఎక్కడ చెప్పటం లేదు అని చంద్రచూడ్ గారు 6 మంది బెంచ్ దాని గురించి మాట్లాడి దాన్ని కొట్టేస్తూ 2005 ఈవి చిన్నయ్య కేసుకు సంబంధించిన ఆ తీర్పును పూర్వపక్షం చేస్తూ ఈ కొత్త తీర్పిచ్చి 341 ఆర్టికల్ను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగంలో ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, 15(4), 16(4), 14(4) లోపల్లోకి వెళ్ళి చర్చ చేశారు. వాళ్ళు చాలా విస్తారంగా అధ్యయనం చేసి ఎంత 565 పేజీల జడ్జిమెంట్ 5 భాగాలుగా విభజించారు దాన్ని. ఇంత పెద్ద జడ్జిమెంట్ రాయడానికి కారణం ఏంటంటే ఆర్టికల్ 14 ఏం చెప్తుంది?
భారత సమాజంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే కుల మత లింగ భాష రంగు ప్రాంత తేడా లేకుండా సమాన అవకాశాలు, వివక్ష ఉండకూడదు అంటుంది 14. 15 ఏమంటుంది? భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే అన్ని అవకాశాలు, రాజ్యాంగ ఫలాలు సమానంగా దక్కించుకునే అవకాశం ఉంది. ఆర్టికల్ 16 ఏం చెప్తున్నది? విద్యా ఉపాధి రంగాల్లో ఏ మనిషిని కూడా ప్రభుత్వం వివక్ష చూపించడానికి వీల్లేదు. కనుక ఈ ఆర్టికల్స్ ప్రకారం చూసినప్పుడు ఎస్సీలలో చాలా విభజన ఉన్నది, అంతరాలు ఉన్నాయి, రాజకీయ అంతరాలు ఉన్నాయి, సామాజిక అంతరాలు ఉన్నాయి, విద్యా వైద్య రంగాల అంతరాలు ఉన్నాయి. ఈ అంతరాలను తీర్చాలంటే 341 ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ జాబితాలో ఉన్న కులాలకు సంబంధించి ఫలాలు అందించడానికి 15% రిజర్వేషన్ వర్గీకరణ చేసుకునే రైటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది అని తీర్పిచ్చింది. ఇస్తూ ఇంకొక మాట కూడా చెప్పింది. ఈవి చెన్నయ్య కేసులో ఎస్సీలందరూ ఏకీకృతమైనటువంటి మనుషులు, సజాతీయులు అని అన్నారు. వాళ్ళు హోమోజీనియస్ కూటమిది అని వాళ్ళు చెప్పారు. వీళ్ళు ఏమంటున్నారంటే ఎప్పుడు హోమోజీనియస్ అవుతుంది? అది వాళ్ళ మధ్యన ఏమాత్రం అంతరాలు లేనప్పుడు అది ఒకే సజాతీయమైన గ్రూపుగా ఉంటుంది. కానీ ఎస్సీలలో సామాజిక అంతరాలు ఉన్నాయి. బీసీలు, ఓసీలు, ఎస్సీలను అంటరాని వాళ్ళకి ఎట్లా చూస్తారో, వితిన్ ఎస్సీలో 61 కులాలు ఉంటే దేశవ్యాప్తంగా 1700 కులాలు ఉన్నాయి. మన తెలుగు నేల మీద 61 కులాలు ఉన్నాయి. ఈ 61 కులాల్లో 1700 కులాల్లో అంతరాలు ఉన్నాయి. ఒక కులం కంచం పొత్తు లేదు, వీళ్ళకి పెళ్ళిళ్ళు జరగవు, మంచం పొత్తు లేదు, పెళ్ళిళ్ళు జరగవు, ఒకే దగ్గర కూర్చొని తినలేరు, ఒకరు పెట్టిన అన్నాన్ని ఇంకొకరు తినలేరు, ఒకరి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, పెళ్లి పద్ధతులు వేరువేరుగా ఉన్నాయి. కనుక ఇది సజాతీయం కాదు, ఇది విజాతీయం, ఇది హెట్రోజీనియస్ గ్రూప్. అందుకోసం అంతరాలు ఉన్నప్పుడు, మనుషుల మధ్యన అంతరాలు ఉన్నప్పుడు, సమూహాల మధ్యన అంతరాలు ఉన్నప్పుడు అంతరాలను తగ్గించమని ఆర్టికల్ 14, 15, 16 చెప్తుంది. కనుక 341 ఆర్టికల్ ప్రకారం రిజర్వేషన్ను వర్గీకరించి చిట్ట చివరి మనిషికి అందించే అవకాశం ఉంది అని చాలా స్పష్టంగా చెప్పారు. ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. అయితే మరి ఈ పని చేయాలంటే, వర్గీకరణ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాలకి 2 డైరెక్షన్స్ ఇచ్చారు వాళ్ళు. ఆ డైరెక్షన్స్ ఏమిటి? ఇప్పుడున్న సామాజిక స్థితి ఏమిటి? నెంబర్ 1, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా సరే మీరు వాళ్ళని వర్గీకరించి ఆ రిజర్వేషన్ ఫలాలను వాళ్ళకు వాటా ఇవ్వాలంటే ఇప్పుడు వాళ్ళ సామాజిక పరిస్థితి ఏమిటి, వాళ్ళ విద్యా ఉద్యోగ రంగాల్లో వాళ్ళ స్థాయి ఏమిటి అని పరిశీలించాలి. మరి ఈ పరిశీలించడానికి ప్రాతిపాదిక ఏమి? న్యూమరికల్ డాటా, గణాంకాలను సమీకరించాలి. ఏ జనాభా ఎంత ఉంది, ఉద్యోగాలు ఎంత ఉన్నారు, రాజకీయాలు ఎంత ఉన్నారు, చదువుల్లో ఎంత ఉన్నారు, గణాంకాలు సేకరించాలి. ఈ 2 చేసిన తర్వాతనే వర్గీకరణ చేయాలి అని ఆ కోర్టు చెప్పింది. కనుక ఏం కన్ఫ్యూజన్ లేకుండా స్టేట్ గవర్నమెంట్లకి డైరెక్షన్స్ ఇచ్చింది. ఇక స్టేట్ గవర్నమెంట్లు ఏం చేస్తాయి, ఎంత వేగంగా చేస్తాయి అనేటటువంటి విషయంలో మనం ఇక ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉన్నది. ఎస్ సార్. సార్ అయితే ఇక్కడ మీరు ఇందాక అన్నట్టు ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్లోని 61 కులాలు అన్నీ కూడా వాళ్ళ మధ్య ఉన్న అంతరాల గురించి మీరు ప్రస్తావించారు. అయితే ఈ 61 కులాలని కూడా ఈ ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో ఒకేలా ట్రీట్ చేస్తాయి కదా వీళ్ళని. అంటే రెల్లి వాళ్ళని వేరేగాను, మాలను ఒకలాగా, దళితులను ఒకలాగా, మాదిగను ఒకలాగా కాకుండా అందరినీ ఒకే ఘాటును కడుతూ వాళ్ళు వివక్షలో, దోపిడీ చేయటంలో సమానంగా వాళ్ళ పట్ల వ్యవహరిస్తారు కదా ఈ ఆధిపత్య కులాలు. దీన్ని ఇక్కడ ప్రధానంగా అర్థం చేసుకొని ఎట్లా ఈ కులాల మధ్య కూడా ఒక సఖ్యతను పోగొట్టనివ్వకుండా ఒక ఐక్యతని నెలకొల్పేందుకు చూడాలి. అదేవిధంగా వీళ్ళ మధ్య ఉన్నది కేవలం ఆర్థికపరమైనటువంటి లేకపోతే సాంస్కృతికపరమైనటువంటి దొంతరలేనా, లేకపోతే మిగతా అణచివేయబడిన వాళ్ళకి ఆధిపత్య వర్గాలకి మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ ఇక్కడ కూడా ఉన్నదా? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా ఆధిపత్య వర్గాలు ఎవరైతే మన సమాజంలో ఉన్నారో ఎగువ కులాలుగా మనం అంటున్నాం, అగ్ర కులాలు అని అంటున్నాం. ఈ కులాలు ఎస్సీ 61 కులాలని ఎట్లయితే చూస్తాయో ఈ ఎస్సీలో ఉన్నటువంటి 61 కులాల మధ్య కూడా అదే సమస్య ఉన్నది. వాళ్ళకి వీళ్ళకైతే వీళ్ళు చాలా తీవ్రమైన ఆధిపత్యాన్ని ప్రయోగిస్తుంటారు అగ్రకులాలు. ఈ ఆధిపత్యము రూపాల్లో చిన్న తేడా ఉండొచ్చు, కానీ
దాదాపుగా అదే ఆధిపత్యం. అసలుకు భారత సమాజంలో వైదిక మతంలో ఉన్న వర్ణ వ్యవస్థకున్న బలమే అది. భారతదేశంలో కులం ఎందుకు బతుకుతుందంటే ఏ సమూహానికి ఆ సమూహానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసి వదిలిపెట్టారు. వదిలిపెట్టడం మూలంగా కింది నుంచి పై వరకు వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ నిలబడి ఉన్నది. మనం ఎంత ప్రయత్నం చేసినా దాన్ని కదలబారుస్తామంటే అది రూపం మారుతుంది తప్ప కదలబారటం లేదు, అది నిర్మూలన జరగటం లేదు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రూపంలోకి వెళ్ళిపోతుంది. నీవు ఇండియాలో ఉంటే ఒక రకం ఉంటుంది, నీవు అమెరికాలో వెళ్తే ఇంకో రకం ఉంటుంది. అమెరికాలో కూడా కులం ఉంది, కానీ అమెరికాలో కులం రూపం మార్చుకున్నది. అందుకోసము పై కులాల్లో వితిన్ ద బ్రాహ్మణులు ఉన్నారనుకుంటే వితిన్ ద బ్రాహ్మణులో కూడా అంతరాలు ఉన్నాయి. ఒకరి పిల్లల్ని ఇంకోరు పెళ్లి చేసుకోనంత అంతరాలు ఉన్నాయి. మళ్ళీ కిందికి వస్తే వైశ్యులకి బ్రాహ్మణులకి అంతరాలు ఉన్నాయి. మళ్ళీ వైశ్యుల్లో వితిన్ ద వైశ్యులో కూడా అంతరాలు ఉన్నాయి. తర్వాత బీసీలోకి వస్తే విపరీతమైన వేలాది కులాల మధ్య అంతరాలు ఉన్నాయి. అట్లే ఎస్సీలోకి వస్తే కూడా అంతరాలు ఉన్నాయి. డక్కలైన ఉన్నాడు అనుకోండి, డక్కలైన ఇప్పుడు ఒక బీసీ దగ్గరకో, ఒక ఎగువ ఓసీ దగ్గరకో ఒక దళితుడు పోతే గ్రామాల్లో చదువు రానటువంటి వాళ్ళకి మధ్యలో ఉండే సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, సామాజిక సంబంధాలు 30 ఏళ్ల కిందట మాలాంటి వాళ్ళు మేము అనుభవించిన వివక్ష గురించి చెప్తున్నాను. దూపైందనుకోండి, దప్పికైందనుకోండి, నీళ్ళు తాగాలంటే ఇట్లా దోశలు పడితే వాళ్ళు పైనుంచి ఇట్లా పోస్తే నీళ్ళు తాగేవి మా బాల్యంలో. ఓకే, సేమ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి, మా ఇంటికి వచ్చేసరికి డక్కలలో మా ఇంటికి వస్తే వాళ్ళకి నీళ్లు పైనుంచి ఎత్తిపోయటమే ఉంది మా దగ్గర. తర్వాత పై కులాల వాళ్ళు ఈ మాదిగకి అన్నం వేయాలంటే వాళ్ళు ఇట్లా పైనుంచి అన్నం వేసేవాళ్ళు గిన్నెల్లో. సేమ్ డక్కలోళ్ళు, సింధోళ్ళు ఇట్లాంటి కులాలు మా దగ్గరికి వస్తే మళ్ళీ మాదిగ కులానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ గిన్నెలో పైనుంచి అన్నం వేయటమే, ముట్టుకోకుండా అన్నం వేయటమే ఉన్నది. అట్లా ఒక కులానికి సంబంధించిన అంతరం ఇక్కడ ఎట్లయితే ఉన్నదో, దళిత కమ్యూనిటీకి పై కులాలకి మధ్యన అంతరం ఎట్లయితే ఉన్నదో, వితిన్ ద దళిత కులంలో ఈ అంతరాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ అంతరాలు నిజంగా ఎప్పుడో గుర్తించి వీటి నిర్మూలన కోసం ప్రయత్నం చేసి ఉంటే దళితుల మధ్యన ఐక్యత, సఖ్యత మీరు ఇంతకుముందు ప్రస్తావించింది చాలా బలంగా తయారై ఉండేది. కానీ దాన్ని పట్టించుకోలేదు. అంబేద్కర్ ఆ రోజు కొంత ఆయన స్టడీలో భారతదేశంలో భిన్నంగా ఉన్నటువంటి దళితులకు సంబంధించి కొంత స్టడీ చేశాడు, కానీ దాన్ని ఎట్లా నిర్మూలించబడుతుంది అనడానికి ఆయన కొన్ని రోజులు బతికి ఉంటే కొంత ప్లాన్ చేసేవాడు. ఆయన రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన ఒక 5 సంవత్సరాల్లోనే చనిపోయాడు, 5-6 సంవత్సరాలు చనిపోయాడు. చనిపోవటం మూలంగా దీని మీద దృష్టి పెట్టలేకపోయాడు. తర్వాతి కాలంలో మరి ఎగువగా ఎదిగినటువంటి ఈ కులాల నుంచి ఎదిగినటువంటి వాళ్ళు ఏం ఆలోచించాల్సి ఉండే, నా సమాజంలో ఇంకా చదువుల్లోకి, ఉద్యోగాల్లోకి, సాంస్కృతికంగా అభివృద్ధిలోకి రానటువంటి వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావటం ఎట్లా అని ఆలోచన చేయలేదు. ఉన్న 15% రిజర్వేషన్ ఫలాలని మాల ఉపయోగించుకున్నది, మాదిగా ఉపయోగించుకున్నది. వీళ్ళిద్దరూ ఉపయోగించుకున్నారు. మాల ఎక్కువ ఉపయోగించుకున్నది, మాదిగా కొద్ది తక్కువ ఉపయోగించుకున్నది. ఉపయోగించుకోవడంలో తేడా ఉన్నది తప్ప ఇద్దరు ఉపయోగించుకున్నారు కదా. మరి అసలే ఉపయోగించుకోలేనటువంటి వాడి గురించి 59 కులాలు, 61లో వీళ్ళిద్దరు ఉపయోగించుకుంటే 59 ఉపకులాలు ఉపయోగించుకోలేదు కదా అనే ప్రశ్న నేను గత 30 ఏళ్ళుగా మాట్లాడుతున్నాను. వర్గీకరణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి అందులో వివిధ రకాలుగా నేను భాగస్వామిగా ఉన్నప్పుడల్లా నేను మాట్లాడుతున్న ప్రశ్న ఇదే. మాల మాదిగల కొట్లాట కాదు ఇది. ఒక బ్యాగరాయన ఉంటాడు, బొందలు దోమి బతుకుతాడు. ఆయన చచ్చిపోయిన వాళ్ళ శవాలు పెట్టడానికి బొందలు దోమి బతుకుతాడు ఆ బ్యాగరాయన. ఆయన మాల కమ్యూనిటీ ఉపకులం. మాల వాళ్ళు ఉపయోగించుకుంటారు తప్ప ఆయనకు అవకాశాలు ఇవ్వరు. ఒక నీరడికాడు ఉంటారు, గ్రామాల్లో నీళ్లు కట్టి పొలాలకి చెరువులో నుంచి వచ్చేటటువంటి నీళ్ళని, కాలువల ద్వారా వచ్చిన నీళ్ళని పొలాలకి మళ్లించి నీళ్లు కట్టి మాత్రమే బతుకుతాడు. ఆయన గురించి మాలలు పట్టించుకోరు. అట్లా ఉపకులాలు వాళ్ళ దగ్గర. అట్లే మాదిగా ఉపకులాలు. ఒక సింధ ఆయన వస్తాడు, ఒక బైండ్ల ఆయన వస్తాడు, ఒక బుడగజంగం ఆయన వస్తాడు, ఒక మాస్టర్ ఆయన వస్తాడు, ఒక డక్కల ఆయన వస్తాడు. మాదిగల దగ్గరికి వచ్చి వీళ్ళు ట్యాగం తీసుకొని బతుకుతారు. వీళ్ళ గురించి మాదిగైనా పట్టించుకోడు. కనుక మనం ఇప్పుడు ఆలోచించవలసింది ఏమిటంటే మాల మాదిగల గురించి కాదు. 59 ఉపకులాలు వాళ్ళ జనాభా దామాష ఉన్నది. రెల్లి కులం ఉన్నది. రెల్లి కులం జనాభా ఈ తెలుగు రాష్ట్రంలో 30,000కు పైన ఉన్నది. నేతకాని ఎస్సీలలో మాల కులం ఉపక్యాస్ట్ ఉంటుంది. నేతకాని వాళ్ళు 130,000 ఉన్నారు. వాళ్ళు మన ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూరు నియోజకవర్గంలో 130,000 జనాభా ఉంటుంది వాళ్ళది. వాళ్ళ గురించి వాళ్ళు అసలుకు ఆ సమాజంలో మనకి ఎస్సీలు అనగానే మాలమాదిగా అంటారు. మరి నేతకాని ఎటుపోయాడు? అంత జనాభా. బుడగజంగం ఉన్నారు. బుడగజంగంలో 79,000 జనాభా ఉన్నది.
వాళ్ళు ఎటు పోయారు? డక్కలోళ్ళు ఉన్నారు, 8,000 జనాభా ఉన్నది, వాళ్ళు ఎటు పోయారు? కనుక వాళ్ళ జనాభా దామాష ప్రకారం వాళ్ళకి అవకాశాలు దక్కటం అనేటటువంటిది దీని యొక్క స్లోగన్. నిజంగా 2004లో వరకు అమలైంది కదా, నేను ప్రత్యక్షంగా చూశాను. రెల్లి కులానికి సంబంధించిన వాళ్ళు అత్యంత వెనుకబడి ఉన్నారు ఎస్సీలలో అని చెప్పి రామచంద్రరాజు కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. అది 99లో జీవో వచ్చిన తర్వాత 8 మంది రెల్లి కులం వాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్లు అయ్యారండి. ఎన్నడూ చదువులు నోచుకోనటువంటి వాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్లు అయ్యారు 8 మంది, లాయర్లు అయ్యారు, ప్రొఫెసర్లు అయ్యారు. అంటే వర్గీకరణ వన్స్ అమలు అవుతే బైండ్ల, ఇప్పుడు మాది ఉపకులం బైండ్లో ఉంది. మీరు సూర్యపల్లి సుజాత గారు పేరు విని ఉంటారు. ఆమె బైండ్ల కమ్యూనిటీ ప్రొఫెసర్ అయింది ఆమె. ఇప్పుడు నేను ప్రొఫెసర్ అయ్యాను. ఆ వర్గీకరణ ఫలితం అనుభవించిన మొదటి తరం మేమంతా కూడా. నేను కూడా వర్గీకరణలో భాగంగా వచ్చిన ప్రొఫెసర్ అయినటువంటి వాడిని. అంటే 4 ఏళ్ళు వర్గీకరణ అమలైతే బైండ్ల వాళ్ళు వచ్చారు, రెల్లి వాళ్ళు వచ్చారు, మోచి వాళ్ళు వచ్చారు, నేతకాని వాళ్ళు వచ్చారు. మితల్ అయ్యారు వారని ఒక కులం ఉంటుంది. ఆనాడు డి గ్రూప్లో పెట్టారు వాళ్ళని, ఆది ఆంధ్ర మితల్ అయ్యారు. మితల్ అయ్యారు వాళ్ళ నుంచి టీచర్లు అయ్యారు. అసలు మితల్ అయ్యారు వారని ఒక కులం ఉంటుందని మనకు తెలియదు. ఇది కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హుజరాబాద్ ఏరియాలలో ఉంటారు వీళ్ళంతా. కొన్ని కుటుంబాలు, ఇటు వరంగల్లో కొన్ని కుటుంబాలు, ఖమ్మంలో కొన్ని కుటుంబాలు ఉంటాయి. చాలా తక్కువ వీళ్ళ జనాభా, 100లో ఉంటుంది. ఈ 100లో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి డి గ్రూప్లో పెట్టేసరికి వాళ్ళకు రావాల్సిన ఫలితం వచ్చేసింది, ఇమీడియట్గా టీచర్స్ అయ్యేది. ఇప్పుడు మా దగ్గర ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేసి ఒక అమ్మాయి డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా ఉన్నది వాళ్ళు. అంటే ఆ స్థాయికి ఎన్నడూ మనం పేర్లు కూడా విననటువంటి కులాల వాళ్ళు తోసుకొచ్చారు. అవకాశం వస్తే కదా, ఇస్తే కదా వాళ్ళు రావడానికి. అందుకోసం వాళ్ళ మధ్యన అంతరాలు ఉన్నాయి. దానితో పాటు కొంత మానసికంగా విభజన కూడా ఉన్నది. ఆ సఖ్యత తీసుకురావడానికి మార్గం ఏమిటంటే, ఒక తల్లి ఒక కిలో సేరు అన్నం వండితే 4 పిల్లలు ఉంటే 4కి ఆ తల్లి సమానంగా పెడుతుంది. ఒకవేళ మిగలకపోతే ఆ తల్లి నీళ్లు తాగి ఉపాసం ఉంటుంది, కానీ బిడ్డలకి అన్నం పెడుతుంది. నా పెద్ద కొడుకు ఎక్కువ పని చేశాడని పెద్ద కొడుకు ఎక్కువ పెట్టి 2-3 కొడుకులకి కడుపు మార్చుతామని ఏ తల్లి అనుకోను. ఈ 15% రిజర్వేషన్ అనేది కూడా 4 బిడ్డలు ఉంటే 4కి సమానంగా పంచుకోవటం అనేది న్యాయం. ఆ 4కి సమానంగా అన్నం పెట్టినప్పుడే తల్లి పట్ల ఆ బిడ్డలు ప్రేమగా ఉంటారు. 4కి సమానంగా అన్నం పెట్టినప్పుడే, వాళ్ళు సంపాదించిన ఆస్తి 4కి సమానంగా పంచినప్పుడే వాళ్ళ మధ్యన ఐకమత్యం ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ మధ్యన విభేదం ఎప్పుడు వస్తుంది, నాకు సరిగ్గా అందటం లేదా, అన్న నాకు ఇవ్వటం లేదు అనుకున్నప్పుడు తమ్ముడు కోర్టుకు పోతాడు, పెద్ద మనుషుల దగ్గరికి పోతాడు, పరిష్కారం కానప్పుడు కోర్టుకు పోతాడు, పరిష్కారం కానప్పుడు పోరాటం చేస్తాడు. కనుక ఆ పరిస్థితి వచ్చింది. అన్నదమ్ముల మధ్యన ఐకమత్యం రావాలంటే 30 ఏళ్ళుగా నలుగుతున్న సమస్య పరిష్కారం కావాలి. అది పరిష్కారం కాకుండా ఐకమత్యం గురించి ఎంతమంది మాట్లాడినా కూడా ప్రయోజనం ఉండదు. సార్, అయితే ఇది చట్టం కాలేదు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రాలు చేయొచ్చు అని చెప్పింది. అయితే మొదటి నుంచి మనకి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి దళితులను ఒక ఓటు బ్యాంకు రాజకీయంగా చూసే సంస్కృతి మనకి బలంగా ఉంది మన దేశంలో అనేది ఒక బహిరంగ రహస్యమే సార్. ఈ క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, మన తెలుగు రాష్ట్రాలే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఈ విషయాన్ని తమ రాజకీయ లబ్ధికి అనుగుణంగా మార్చుకుంటుందే తప్పితే నిజంగా 61 కులాలకి ఆ ఫలాలు అందాలనే ఉద్దేశం వాళ్ళకు ఉంటుందా? అసలు దీన్ని అమలు చేయించుకోవటంలో మనందరి పాత్ర ఎలా ఉండాలి? నిజమే మీరు అన్నది. ఎప్పుడైనా సరే రాజకీయ పార్టీలు ఓటు రాజకీయాలే చేస్తాయి. రాజకీయ పార్టీలు అంటే భారతదేశంలో ఉన్నత వర్గ పార్టీలే, అవేమి కింది వర్గాలు ఎవరు ఏ పార్టీకి నాయకులు లేరు, ఏ పార్టీ అయినా అంతే. ఈ ఉన్నత వర్గాలు సంబంధించిన పార్టీలు వీళ్ళ జనాభా ఎంత ఉండదు, 10% లోపు ఉంటుంది. కానీ ఓటేసేటటువంటి ప్రజల జనాభా 20%, 30%. ఇవాళ ఎస్సీల జనాభా తెలంగాణ 2015-14 సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం 17% వీళ్ళ పాపులేషన్, సింగిల్ కమ్యూనిటీ. 17% ఉన్నటువంటి జనాభా రాజకీయాలను నిర్ణయిస్తుంది. 17% ఓట్లు ఎటు పడితే, ఇప్పుడు 1.7లో గవర్నమెంట్ అటు ఇటు అయిపోయింది, ఆంధ్రలో అయినా తెలంగాణ అయినా 1.7. 17% అనేటటువంటిది చాలా పెద్ద సంఖ్య కదా. నిజంగా వీళ్ళు ఎటు ఓటేస్తే వాళ్ళే గెలుస్తారు. అందుకే ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ ఓటు బ్యాంకుగా ఎప్పటికీ పర్మనెంట్ ట్రెడిషనల్ ఓటు బ్యాంక్ ఎవరు ఉండాలి, మనకి ఎవరిని ఉంచుకోగలమని ఆలోచించి దళితులు ఉంచుకోగలమని ఆ రోజుల్లో దళితులకి ఇందిరమ్మ భూములు ఇవ్వటం, ఇందిరమ్మ ఇల్లు కట్టియటం చేశారు ఆ రోజుల్లో. కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయిక ఓటు బ్యాంకుగా మారింది దళితులు.
వాళ్ళ సమూలమైన వాళ్ళ జీవితంలో మార్పులు తీసుకురాలి. ఏదో ఎకరం భూమి, పావెకరం భూమి, ఓ ఇల్లు కట్టియడం, ఏదన్నా చిన్న లోన్లు ఇట్లాంటివి కలిపియడం అనేది చేసింది తప్ప సమగ్రంగా వాళ్ళ జీవితంలో మార్పు రావాలంటే దానికి కావాల్సిన ఎజెండా ఇందిరాగాంధీ కూడా లేదు. అంటే ఓటు బ్యాంక్ కోసం ఉపయోగించుకున్నారు. తర్వాత ఏమైంది, బీఎస్పీ పార్టీ వచ్చింది. బీఎస్పీ పార్టీ వచ్చేసరికి భయపడిపోయారు, దళితులందరూ అటు వెళ్ళిపోతారేమని చెప్పి. మళ్ళీ దళితుల సంఘాలు పెట్టి సంఘాల పేరు మీద వాళ్ళని సమీకరించి కాంగ్రెస్కు అండగా ఉండేటట్లు చేశారు. ఎన్టీ రామారావు వచ్చాడు అదే సమయంలో. ఎన్టీ రామారావు వచ్చి ఏం చేశాడు, దళిత బీసీ ఎజెండా పట్టుకొని వీళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. ఇన్నాళ్ళు కొన్ని వర్గాలే రాజకీయంలో, పార్లమెంట్లో, అసెంబ్లీలో ఉన్నాయి, నేను దళితుల్ని తీసుకొస్తా, బీసీలను తీసుకొస్తాను స్లోగన్ తీసుకొచ్చి నిజంగా కూడా ఆయన ప్రయత్నం చేశాడు. వచ్చేసిన తర్వాత మరి వాళ్ళ జీవితాల్లో మౌలిక మార్పు ఏమైనా తీసుకొచ్చాడు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు? తీసుకురాలే, ఓటు బ్యాంక్గానే ఉపయోగించుకున్నారు. ఇక తర్వాత అట్లా చూస్తే ఈనాటి వరకు కూడా 94లో వర్గీకరణ ఉద్యమం మొదలైనప్పుడు చంద్రబాబు నాయుడు మొదటి వర్గీకరణ చేశాడు, చరిత్ర మనం ఒప్పుకోవాల్సింది. 99లో వర్గీకరణ చేశాడు, బాగానే ఉంది. చేసినప్పుడు ప్రెసిడెంట్స్ అంటే రాష్ట్రపతి చేత ఆయన సంతకం పెట్టించుకొని వచ్చినప్పుడు 341 ఆర్టికల్ మార్చి చేసి ఉంటే ఆ రోజే, ఎందుకంటే ఆ రోజు యునైటెడ్ ప్రింట్ గవర్నమెంట్ ఉన్నది, ఈయన సపోర్ట్తో ప్రభుత్వం నడుస్తున్నది. ఈయన ఏం అడిగితే అది ఇచ్చారు వాళ్ళు. అప్పుడు ఇప్పుడు ఎట్లయితే ఉన్నాడో, హీరో లేక ఎట్లయితే ఉన్నాడో అప్పుడు కూడా అట్లే ఉన్నాడు. 341 ఆర్టికల్ను మార్చి రాజ్యాంగ సవరణ చేయించి ఆ రోజే చేసి ఉంటే దానికి 1999లోనే పులి స్టాప్ పడేది. అంటే 30 ఏళ్ల కాలం మిగిలేది. 30 ఏళ్ల కాలం దళితులు కోల్పోయేవాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు మరి ఆ పని ఎందుకు చేయలేదు అని నాలాంటి వాడు ఏం ఆలోచిస్తామంటే, ఈ సమస్యతో పరిష్కారం అయితే రేపు మనతో వీళ్ళు ఉంటాడా అనే ఒక భావన ఉండొచ్చు కదా. ఎందుకంటే మరి ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళకు ఏది మంచి ఏది చేయడానికి తెలియకుండా అయితే ఉండదు కదా. లాయర్లు వాళ్ళకి అడ్వైజ్ ఇస్తారు కదా, అడ్వకేట్ జనరల్ అడ్వైజ్ ఇస్తారు కదా. మరి అడ్వైజ్ ఇచ్చినా కూడా ఎందుకు చేయలేదు ఆ రోజు అని అంటే, మీరన్న ప్రశ్నలో వీళ్ళని ఓటు బ్యాంకు మనం ఉపయోగించుకుంటే కాంగ్రెస్కు మాలల దగ్గర ఉంటారు, తెలుగుదేశానికి మాదిగల దగ్గర ఉంటారు. మనం వర్గీకరణ చేసాం కనుక మనకు విశ్వాసంతో ఉంటారు మాదిగలు, మనకు ఓట్లు వేస్తూ పోతారు అని చెప్పి అట్లా ఉపయోగించుకున్నారు అనేటటువంటి ఒక భావన సమాజంలో ఉన్నమాట వాస్తవమే. అందుకే ఈ 20 ఏళ్ళలో మళ్ళీ పోరాటం నడిచింది. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు నేపథ్యంలో ఇంకా మీరన్నట్లు ఈ మాదిగల్ని పార్టీలు ఉపయోగించుకునే ప్రమాదం ఉంది. తీర్పు రావటం ఒక ఎత్తు అయితే ఇదే సంబరం కాదు. ఇల్లు అలకగానే పండుగ కాదని అంటారు కదా. ఇల్లు అలకితే పండగ కాదు కదా. పండగ కావాల్సిన పాయసం వండుకుంటేనే పండుగ. అసలు పాయసం ఉండాలి కదా వండుకోవడానికి. కనుక ఇప్పుడు ఇది తీర్పు అయితే వచ్చింది. తీర్పులు సుప్రీంకోర్టు, హైకోర్టులు ఎన్నో తీర్పులు ఇచ్చాయి. ఇచ్చిన తీర్పులు అనేవి ప్రభుత్వాలు జీవోలు చేసిన సందర్భాలు అన్నీ చేయలేదు కదా. ఓకే, విని చూస్తే ఊరుకుంటాయి. కనుక దీన్ని అమలు చేసుకోవాలి. మళ్ళీ మాదిగల్ని మాలల్ని ఓట్ బ్యాంక్ రాజకీయాలకు ఉపయోగించుకునే ప్రమాదం ఉంది. కనుక పౌర సమాజం, అన్ని కులాలు వర్గీకరణని ప్రజాస్వామికవాదులు అందరూ సపోర్ట్ చేశారు. వర్గీకరణని రాజకీయ పార్టీలన్నీ సపోర్ట్ చేశాయి. వర్గీకరణని ప్రజా సంఘాలు సపోర్ట్ చేశాయి. వర్గీకరణని విప్లవ పార్టీలు సపోర్ట్ చేశాయి. వర్గీకరణని వ్యతిరేకించిన పార్టీ మన తెలుగు నేల మీద లేదు. సెంట్రల్లో మాత్రం బీఎస్పీ ఆనాటి నుంచి ఈనాటికి వ్యతిరేకించింది. మన మాయావతి కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. రామ్విలాస్ పాస్వాన్ వ్యతిరేకించాడు, ఆయన కొడుకు నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. రామ్దాస్ అథవాలే వ్యతిరేకించాడు, ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ మన దగ్గర ఆ పార్టీలు అంత ప్రభావవంతం కావు. కనుక వర్గీకరణకు సంబంధించి మన దగ్గర అందరూ సపోర్ట్ చేశారు కదా. మావోయిస్టు పార్టీ నుంచి మొదలు పెడితే మామూలు వ్యక్తి వరకు సపోర్ట్ చేశారు. అందుకోసం మళ్ళీ ఆ పౌర సమాజం రేవంత్ రెడ్డి గారి మీద ఒత్తిడి పెట్టాలనుకుంటున్నాను నేను. సుప్రీంకోర్టు తీర్పు రాగానే మొట్టమొదలు వెంటనే స్పందించిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయన అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి హోదాలో నేనే ఈ మొదటిగా అమలు చేసిన రాష్ట్రంగా నా రాష్ట్రానికి ఆ ఖ్యాతి తెచ్చుకుంటాను అన్నాడు. ఆర్డినెన్స్ చేసి నేను అమలు చేస్తా అన్నాడు. ఇప్పుడు ఉన్న ఉద్యోగాల్లో దీన్ని అమలు చేస్తా అన్నాడు. అందుకే ఆయన చెప్పిన మాట మీద నిలబడాలంటే రాజకీయ నాయకులు మాట అంటారు, దాని మీద నిలబడతారని గ్యారెంటీ లేదు. అందుకే ప్రజలు వర్గీకరణ ఉద్యమం కోసం పోరాటం చేసిన ఎంఆర్పీస్ అయినా, దానికి సపోర్టుగా ఉండే మేధావులైనా, లేదా ఇతర సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలైనా, మేధావులైనా రేవంత్ రెడ్డి గారి మీద, అటు చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి పెట్టవలసిన బాధ్యత ఉంది. ఒత్తిడి లేకుండా ఏ పని కూడా కాదు. ఆ ఒత్తిడి పెట్టినప్పుడే మళ్ళొక్కసారి ఓటు బ్యాంకు రాజకీయాలుగా ఉపయోగపడకుండా ఈ ప్రజలకు మేలు జరుగుతుందనేది నేను భావిస్తున్నాను. సార్ అంటే మీరు ఇప్పుడు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఈ 30 ఏళ్ళు ఈ వర్గీకరణని ఆపటం వెనక దళితుల మధ్య అనైక్యతను అట్లానే ఉంచటం కోసమే అని అనుకోవచ్చా మన రాజకీయ? అంటే మొన్న ఈ మధ్య మోడీ మందకృష్ణ గారిని కౌగులించుకునే సన్నివేశం చూసాం మనం. ఆయన ఇప్పటికీ ఆయన చట్టం చేయలేదు, అలాంటి ప్రయత్నాలు చేయలేదు ఆయన దగ్గర నుంచి. అంటే దళితుల మధ్య అనైక్యతను ఇలా ఉంచి వాళ్ళ పబ్బం గడుపుకోవాలన్న ఒక ఆలోచన
చేశాయి, రాజకీయ పార్టీలు చేస్తున్నాయి అని అనుకోవచ్చా సార్? ఖచ్చితంగా ఉంటుంది. అవును సార్. దాంట్లో మనం కాదనడానికి వీల్లేదు. ఎస్ సార్. దళితులు ఒకటవుతారనే సందర్భం వచ్చినప్పుడు కాలంలో వర్గీకరణ ఉద్యమం వచ్చింది మనందరికి తెలుసు అవును సార్. చరిత్రలో. అవును సార్. కారంచేడు సంఘటన అవును. 1985 జూలై 15 నాడు కారంచేడు సంఘటన జరిగింది. కారంచేడులో మాదిగల్ని ఊచకోత కోశారు, 8 మందిని చంపేశారు. మాలాలు సార్. మాదిగల్ని కారంచేడు, అవును సార్. చుండూరులో మాలల్ని. సార్. సో కారంచేడులో మాదిగల్ని చంపేసిన తర్వాత అవును సార్. దళిత మహాసభ ఏర్పడింది. అవును సార్. ఆ సంఘటనని, ఆ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ దళిత మహాసభ ఏర్పడి కత్తి పద్మారావు గారి నాయకత్వంలో, బొజ్జ తారకం గారి నాయకత్వంలో ఒక పెద్ద ఉద్యమం జరిగింది. అవును సార్. ఆనాడు దళితులందరూ ఏకతాటి మీదకి వచ్చారు, మాదిగ అందరూ కలిసి. ఎందుకంటే మాలలే నాయకత్వం ఇస్తున్నారు అక్కడ, అవును సార్. కనుక మాలలు వచ్చారు. మాదిగల సమస్య కనుక మాదిగలు వచ్చారు. భారతదేశాన్ని అంతా ప్రభావితం చేసింది. ఎస్. ప్రభావితం చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనే ఒక చట్టాన్ని దేశమంతా అమలయ్యేటట్టు తీసుకొచ్చింది. అవును. అది కేవలం దళితోద్యమ ప్రభావం. ఇంత ఐకమత్యం ఏర్పడుతుంది అనే భావన సహజంగా ఆధిపత్య వర్గాల పార్టీలకు ఉంటుంది కదా, ఆధిపత్య వర్గాలకు ఉంటుంది కదా. కనుక ఉన్నప్పుడు అప్పుడే బీఎస్పీ ప్రయాణం అవుతున్నది, తెలుగు నేల మీదకి బీఎస్పీ వస్తుంది కనుక ఈ మాదిగలందరూ ఎటు బీఎస్పీలోకి వెళ్ళిపోతారనే ఒక ఆలోచన కూడా ఈ పార్టీలకి కలిగిందని నేను భావిస్తున్నా. కలిగినప్పుడు 85లో ఈ సంఘటన జరిగింది, 94లో వర్గీకరణ ఉద్యమం వచ్చింది. అంటే 10 ఏళ్లలో వర్గీకరణ ఉద్యమం వచ్చింది. మరి వర్గీకరణ ఉద్యమం అనేటటువంటిది న్యాయమైన డిమాండే కదా. అవును సార్. ఐకమత్యం దెబ్బతింటుంది అనుకున్న న్యాయమైన డిమాండ్ అనేది ముందుకు వచ్చినప్పుడు, మందకృష్ణ దాన్ని ముందు పెట్టినప్పుడు, ఐకమత్యం దెబ్బతింటది, మన మధ్యన రాజ్యాధికారంలోకి వెళ్ళవలసిన మనం ఒక ఐక్యత వచ్చింది, ఉద్యమం వచ్చింది, చైతన్యం వచ్చింది, ఇంకొద్ది రోజుల్లో రాజ్యాధికారం అందుకుంటాం, అట్లాంటి సందర్భంలో ఇది వచ్చింది. అందుకే మనలో చీలిక రాకుండా ఓ కత్తి పద్మారావు గారు, ఓ బొజ్జ తారకం గారు, ఓ సత్యమూర్తి గారు, గద్దర్ గారు, వీళ్ళందరూ ముందు పడి, మాలలారా మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు, మీరు కోర్టుకు పోవాల్సిన అవసరం లేదు, మన ఉన్న ఫలాలను అందరూ సమానంగా పంచుకుందాం అని ఆనాడే అక్రాస్ ద టేపులు కూర్చొని ఉంటే ఈ 30 ఏళ్ల కాలం ఇట్లా వృధా అయ్యేది కదా. కూర్చోకపోగా వేదికల మీద అనుకూలంగా మాట్లాడారు, వేదిక వెనుక వ్యతిరేక సభలు పెట్టారు. ఏదైనా సరే నీవు నోటితో ఏది చెప్తున్నావో నీ చేతితో అదే చేయాలి, నీ మనసు అదే చేయాలి. చాలామంది ఇవాళ చాలా మీడియాలలో చూస్తున్నాను నేను ఇంటర్వ్యూలు చాలామందివి, ఓపెన్గానేమో వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడుతున్నారు మాల మేధావులు కొందరు, వెనుకనేమో సభలు పెట్టి, మొన్న మా ఉస్మాన్ యూనివర్సిటీ సభలు పెట్టి ఒక ప్రొఫెసర్ ఒక డాక్టర్ ఆ సభలను అడ్రస్ చేశాడు. వాళ్ళిద్దరూ బయట ఏం మాట్లాడుతున్నారు, వర్గీకరణకు మేము అనుకూలం, మేము వ్యతిరేకం కాదంటున్నారు. ఇదేమిటండి ద్వంద్వనీతి? 30 ఏళ్ళు నష్టం ఎట్లా జరిగింది అంటే మాదిగలు సపరేట్ ఉద్యమం చేయటం మూలంగా ఐకమత్యం దెబ్బతిన్నది, మనం రాజ్యాధికారాన్ని కోల్పోయాం అని అంటున్నాం. అడిగినోంది తప్పు అవుతుందా, దాన్ని అంగీకరించడం తప్పు అవుతుంది? అడిగినోంది న్యాయమైనప్పుడు అంగీకరించడం తప్పు అవుతుంది కదా. హైకోర్టులో కేసు వేస్తారు, సుప్రీంకోర్టులో కేసు వేస్తారు. సరే ఇప్పటికీ సుప్రీంకోర్టు ఏదో తీర్పు ఇచ్చింది. ఇప్పటికైనా నేను ఏమడుగుతున్నా అంటే వీళ్ళందరికీ చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నా, దండం పెట్టి అడుగుతున్నా, ఈ మేధావులందరినీ మీరు రాండి, మీరు వచ్చి మీ సమాజానికి అప్పీల్ చేయండి, సభలు పెట్టకండి. దీన్ని మరింత సంక్లిష్టం చేసే వైపుగా ఇన్నాళ్ళే రాజ్యాధికారానికి దూరం అయ్యాం. మనం తలుసుకుంటే తెలుగు నేల మీద రాజకీయాల్ని 2 రాష్ట్రాల్లో ప్రభావితం చేయగలము. ఈ 2 రాష్ట్రాల్లో మనం నిర్దేశించిన వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు. దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ మోసం చేశాడు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు మన వాళ్ళు ఎవరు కాలేకపోయారు. 17% ఓటు బ్యాంక్ ఉన్నది, 2 రాష్ట్రాల్లో 23% ఓటు బ్యాంక్ ఉన్నది. 23% ఓటు బ్యాంకుతో మనం నిర్దేశించగలము. కనుక సాధారణమైనటువంటి మాల ప్రజలారా, చదువుకున్న మాల ప్రజలారా, మేధావులారా, మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, మాదిగ సమాజం, మాదిగ మేధావులు, మాల మేధావులు ఒక దగ్గర కూర్చొని మళ్ళీ సమస్యని 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, ఇదో మేము మాదిగలు ఏకమయ్యాము, మా మధ్యన ఏ సమస్య లేదు, మేము చర్చించుకున్నాం, ఏ గ్రూపులో ఎవరిని పెట్టాలో కూడా మాట్లాడుకున్నాం, ఒక అంగీకారానికి వచ్చాం, మీరు చట్టం చేయండి అని ఉమ్మడిగా వెళ్ళి మాట్లాడండి. మాట్లాడటం మూలంగా సమస్య వెంటనే పరిష్కారం అవుతుంది. 30 ఏళ్ళు నష్టపోయాం, ఒక జనరేషన్, 2 జనరేషన్ నష్టపోయాయి. ఇంకా జనరేషన్ నష్టపోయేటటువంటి పరిస్థితి మనం తీసుకురావద్దని నేను కోరుకుంటున్నా. అగ్రకుల పార్టీలు, ఆధిపత్య వర్గాల పార్టీలు మన మధ్యన విభజన సృష్టించి వాళ్ళ అధికారాన్ని చెలాయించడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తారు. అదే జరిగింది 30 ఏళ్ళలో, ఇక పూర్వం జరగొద్దని కోరుకుంటున్నాను. సార్ అయితే ఒక విషయం పెద్దగా హైలైట్ కాని విషయం ఒకటి, సుప్రీంకోర్టు బెంచే ఒక జడ్జి, ఒక ఎస్సీ జడ్జి, ఆయన క్రీమీ లేయర్ని
కూడా సూచించారు. అదే క్రిమిలేయర్ పద్ధతిని కూడా అమలు చేయాలని ఒక సూచన చేశారు. ఎస్. అయితే ఇది నిజంగా ఒక పెద్ద గొడ్డలు పెట్టి కదా మన షెడ్యూల్ క్యాస్ట్లోని అందరికీ కూడా. ఇంకా సామాజికంగా ఎంత ఆర్థిక ప్రతిపత్తి సంపాదించినా కూడా చదువు ద్వారా ముందుకెళ్ళిన వాళ్ళు కూడా సామాజికంగా ఈరోజు ఎంత వివక్ష ఎదుర్కొంటున్నారో అంతా చూస్తున్నాం అన్ని రంగాల్లో కూడా ఈరోజు. మరి ఈ క్రమంలో దీన్ని ఎట్లా చూడాలి, దీన్ని అందరూ కలిసి ఎట్లా దీన్ని అర్థం చేసుకొని వ్యతిరేకించాలి? క్రిమిలేయర్ అనేటటువంటిది ఇప్పుడు బీసీలలో అమలు అవుతున్నది, బీసీ రిజర్వేషన్లో. అయితే ఈ క్రిమిలేయర్ అనే ఈ చర్చ 1997 నుంచి చాలా వేగంగా వస్తుంది. నిజానికి రిజర్వేషన్ కాన్సెప్ట్ అనేది ఆర్థిక హోదాను బట్టి లేదు, సామాజిక సమస్యను బట్టి రిజర్వేషన్ వచ్చింది. ఆనాడు అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడినప్పుడు మనం ఇక్కడ వేల సంవత్సరాలుగా అంటరానితనానికి గురై గుడికి బడికి సంపదకి రాజ్యాధికారానికి దూరమైన వర్గాలకి సమాజం వివక్ష చూయిస్తుంది కనుక ప్రధాన స్రవంతిలోకి వాళ్ళని తీసుకురావడానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. అందుకోసం సామాజిక వివక్ష కోసమే రిజర్వేషన్స్ కల్పిస్తున్నాము, ఇవి ఆర్థిక ప్రాతిపాదికన కాదు అన్నాడు. ఈ 60-70 ఏళ్ళు అదే పద్ధతులు అమలు అవుతున్నాయి. మోడీ గారు ప్రత్యేకంగా ఆర్థిక ప్రాతిపాదికనని రిజర్వేషన్లు తీసుకొచ్చాడు 10% అగ్రకుల పేదలకి అని 10% తీసుకొచ్చాడు. ఎప్పుడైతే ఆయన తీసుకొచ్చాడు ఈ కాన్సెప్ట్కు దెబ్బ పడింది. దీన్ని మెల్లగా అన్ని వర్గాల్లోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా క్రిమిలేయర్ అనేటటువంటి ఈ చర్చ ఈ తీర్పులో వచ్చింది. అయితే ఒక చర్చ ఉన్నది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఒక ఎస్సీ తన పిల్లలకి కూడా రిజర్వేషన్ను అమలు చేస్తే తీసుకుంటే మరి తన ఊరిలో తన పక్కనే ఉన్నటువంటి ఎస్సీ పిల్లవాడు ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు ఎప్పుడు వస్తారు ప్రధాన సమంతిలోకి? ఒక ప్రొఫెసర్ తన పిల్లలకి ఎస్సీ రిజర్వేషన్ను ఉపయోగించుకుంటే తన పక్కనే ఉన్న ఇంకో కుటుంబం, పేద కుటుంబం, కూలినాలు చేసుకునే పేద కుటుంబం వాళ్ళు ఎప్పుడు వస్తారు అనే ఒక చర్చ ఉన్నది. అనుభవించే వాళ్ళే అనుభవిస్తూ ఉంటే రిపీటెడ్గా అనేది. అయితే ఈ అనుభవించిన వాడే అనుభవించటం అనేది ఎప్పటి వరకు? సామాజిక వివక్ష పోయేంతవరకు అని మనం మాట్లాడుతున్నాం. అయితే మరి సామాజిక వివక్ష వీళ్ళకి ఉన్నది, సామాజిక వివక్ష వాళ్ళకు ఉన్నది కనుక దీనికి సంబంధించిన ఈ సమస్య పరిష్కారం కావాలంటే దీన్ని ఇంకో తలంలో మనం చర్చించవలసి ఉన్నది. రిజర్వేషన్లకి క్రిమిలేయర్ అనే మాట రిపీటెడ్గా వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఎందుకు? దేశంలో ఉన్న సంపద 10 మంది చేతుల్లోనే 90% సంపద ఎందుకుంది? 90% మంది చేతుల్లో 10% సంపద ఎందుకుంది? జస్ట్ 2 కుటుంబాల చేతుల్లో 30% సంపద ఎందుకుంది అని సుప్రీంకోర్టు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు అనే ప్రశ్న మనం ఇప్పుడు చర్చలోకి తీసుకురావాలి. అందరికీ సంపదను సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయండి, ఆర్థిక అంతరాలు తొలగించండి, విద్యని సమానమైన విద్య ఇవ్వండి, సమానమైన వైద్యాన్ని ఇవ్వండి, ఉపాధి అవకాశాలు కల్పించండి. ఎవరికండి రిజర్వేషన్? నీవు ఇచ్చే రిజర్వేషన్లో ఒక చిన్న ఉద్యోగము, ఇంత చదువుకోవడానికి. ఆ చదువు కూడా ఎక్కడ? టీచర్లు లేని గవర్నమెంట్ పాఠశాలలో, మౌలిక వసతులు లేని గవర్నమెంట్ పాఠశాలలో, జ్ఞానం సరిగ్గా నైపుణ్యం సరిగ్గా అందని గవర్నమెంట్ పాఠశాలలో నీవు ఇచ్చే రిజర్వేషన్. ప్రైవేట్ పాఠశాలలో రిజర్వేషన్లు అయితే ఇస్తలేవు కదా. అట్టే గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగాలు మొత్తం ప్రైవేట్ రంగాన్ని చేసుకుంటూ పోతూ ఉన్నారు, గవర్నమెంట్ సెక్టర్లో ఉద్యోగాలే లేవు, ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్లు ఇస్తలేవు కదా. కనుక క్రిమిలేయర్ అనే అంశం మనం ఈ సందర్భంలో చర్చ చేస్తే ఏమవుతుందంటే వర్గీకరణ అనే అంశానికి అది కాస్త అడ్డంకిగా మారే ప్రమాదం ఉన్నది. ఆయన చేసిన సూచనగా పరిగణించి ఫస్ట్ వర్గీకరణ కానివ్వండి. ఈ వర్గీకరణ అయితే ఏదైతే క్రిమిలేయర్ అన్నారో సామాన్యులుగా ఉన్న ఉపకులాలకి వర్గీకరణ ఫలాలు అందినప్పుడు సహజంగా క్రిమిలేయర్ అనేటటువంటి పదానికి ఇక్కడ స్కోప్ ఉండే అవకాశం ఉండదు. ఇంకొక 10 ఏళ్ళకి పరిణామాలు ఏం జరుగుతాయి, అప్పుడు దీన్ని చర్చించడానికి అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. సార్, ఇంకోటి, ఇది మీతో మాత్రమే చర్చించడానికి అవకాశం ఉంటుందన్న అంశం అనుకుంటున్నాను. ఉద్యమం దగ్గరికి వస్తే దండోరా ఉద్యమం తెలుగు సాహిత్యంలో ఒక దళితుల ధిక్కార పతాకాన్ని ఎలా ఎగరవేసింది. ఒక నాగప్ప గారి, సుందరరాజు గారు కానివ్వండి, మాదిగోడు కథలు, మాదిగ కవిత్వం, చైతన్య కవిత్వం వచ్చింది. అంటే ఇది ఎలా తెలుగు సాహిత్యంలో ఈ దండోరా ఉద్యమం తన పాత్ర నిలిపింది, ఒక ఆత్మగౌరవ నినాదమైంది సార్. ఎస్, దీన్ని 2 విధాలుగా చాలా మంచి ప్రశ్న అడిగారు. 2 విధాలుగా చూడవచ్చు మనం. ఒకటి,
సమాజము చేత అతి ఎక్కువ వివక్షకు గురయ్యేది మాదిగలు వేల సంవత్సరాలుగా. ఎందుకు అంటే చర్మ వృత్తి వీళ్ళకు ఉండటం మూలంగా. ఈ చర్మ వృత్తి అని అంటే ఒక రకంగా తక్కువ పని అనే భావన ఉంది. చచ్చిపోయిన పశువులను తీసుకెళ్ళి వాటిని కోసి చర్మాన్ని తీసుకొచ్చి శుభ్రం చేసి మనిషి కాళ్ళకు మెత్తని చెప్పుల్ని కుట్టించి అట్లా కళ్ళు తిత్తుల్ని చేసి వాటర్ నిల్వ చేసుకోవడానికి తిత్తులను తయారు చేసి ఎద్దులకి మెడలకి గంటలు కట్టడానికి తోలుతో తయారు చేసి చర్ణకోలం తయారు చేసి డప్పును తయారు చేసి మొత్తంగా తోలు చుట్టే వాళ్ళ జీవితం ముడిపడి ఉంది. ఒక నీచమైన పని అనుకునేటటువంటి పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. కనుక వాళ్ళు అత్యధికంగా అణచివేతకి అవమానాలకి గురైనటువంటి వాళ్ళు. సమాజంలో మనుషులు ఒకరినొకరు తిట్టుకునేటప్పుడు పై కులాలోనైనా మధ్య కులాలైనా తిట్టుకునేటప్పుడు వాళ్ళ కుల ప్రస్తావన తీసి బూతులు తిట్టుకోవటం అనేది మనకు ఉన్నది. అట్లాంటి కులము ఒక్కసారి దండోర వేసి ఒక్కసారి దరు వేసి ధిక్కార పతాకాన్ని ప్రకటించి కృష్ణ మంద కృష్ణ అన్న చోట మాదిగా అని పెట్టుకొని మాదిగా అని పెట్టుకోవడం ఇది నాకు ఒక గౌరవం. ఒక శర్మ, ఒక రావు, ఒక శాస్త్రి, ఒక రెడ్డి, ఒక గౌడ, ఒక యాదవ అని పెట్టుకున్నట్లు నేను మాదిగాని సగౌరవంగా ప్రకటించుకుంటాను అనే ఒక భావన తీసుకురావటమే దానికది ఒక తాత్వికమైన ఉద్యమం. ఆ కోణంలో రెండో అంశం మీరు అడిగిన సాహిత్య రంగంలో 1985లో దళిత ఉద్యమం మొదలైంది. కారంచేడు సంఘటన తెలుగు కవులని కలవరానికి గురి చేసింది. తెలుగు కవులు ఒక సంవాదంలోకి వెళ్ళేటటువంటి ఒక రూపాన్ని తీసుకొచ్చింది. మేము ఇన్నాళ్ళు విప్లవ కవిత్వం రాస్తున్నాం, అభ్యుదయ కవిత్వం రాస్తున్నాం, మేము సమాజంలో మార్పు తీసుకురావడానికి పోరాటం చేస్తున్నామని అనుకున్నాం. కానీ ఇన్ని పోరాటాలు జరిగినా నీళ్లు అడిగినందుకు మమ్మల్ని చంపేశారు ఈ దేశంలో. నీళ్ళు అడిగినందుకు మేము నీ భూమి అడగలే, నీ సంపద అడగలే, నీ అధికారం అడగలే, నీ ఇంట్లో బిడ్డలను అడగలే. మేము అడిగింది నా నీళ్ళని నేను తాగుతానని అడిగితే మమ్మల్ని ఊచకోత కోశారు. అంటే నేను విప్లవకారునైనా, నేను అభ్యుదయవాదినైనా, నేను కమ్యూనిస్ట్ అయినా, నేను ప్రొఫెసర్నైనా, నేను ఏమైనా కూడా నా స్థాయి ఏమిటంటే నీళ్ళు అడిగితే చంపేసే దగ్గరనే ఉన్నానని చెప్పి కలవరానికి గురైపోయి మా మూలాల దగ్గరికి మేము వెళ్ళిపోవాల్సిందని చెప్పి దళిత కవిత్వాన్ని రాయటం మొదలుపెట్టారు 85 నుంచి. ఈ 85 నుంచి దళిత కవిత్వం వచ్చిన తర్వాత దళితోద్యమం ఒక సామూహికంగా నడుస్తున్నప్పుడు 94లో దండోర ఉద్యమం ఎప్పుడైతే వచ్చిందో దళిత కవిత్వం అంటే కేవలం దళిత కవిత్వమే కాదు, మాదిగలు, మాలలు, ఉపకులాలు అన్నీ కలిపి దళిత కవిత్వంగా మీరు ఒక సామూహిక వ్యక్తీకరణ చేస్తున్నారు. మరి మా పాత్ర ఏమిటి, మా స్థాయి ఏమిటి, ఇందులో మా స్థానం ఏమిటి అనే ప్రశ్న వేశారు. దళిత ఉద్యమం అంటే దళిత మహాసభ అంటున్నారు మీరు, మీ దళిత మహాసభలో మా స్థానం ఏమిటి అనే ప్రశ్న వేశారు. ఈ ప్రశ్న వేసినప్పుడు దళిత సాహిత్యంలో ఒక మద్దూరి నగేష్ బాబు, ఒక ఎన్లూరి సుధాకర్, ఒక పైడి తెరేష్ బాబు, ఒక సికామణి, ఒక యువక కలికూరి ప్రసాద్, ఎట్లయితే దళిత సాహిత్యాన్ని ఒక బొజ్జ తారకం, కత్తి పద్మారావు గారు, గద్దర్ వీళ్ళందరూ దళిత సాహిత్యాన్ని ఎట్లయితే సుసంపన్నం చేశారో దండోరా ఉద్యమం వచ్చిన తర్వాత ఎన్లూరి సుధాకర్ గారు దళిత కవిత్రయంలో ఒకరిగా చెప్పుకుని నేను దళిత కవిత్రయం అంట ముగ్గురిని. మన తెలుగు సాహిత్యానికి నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న కవిత్రయం ఉన్నట్లు దళిత కవిత్రయం అంటే మద్దూరి నగేష్ బాబు, ఎన్లూరి సుధాకర్, తర్వాత పైడి తెరేష్ బాబు, వీళ్ళు ముగ్గురు. ఇందులో ఈ ముగ్గుట్లో ఎన్లూరి సుధాకర్ మాదిగ కమ్యూనిటీకి చెందినటువంటి ఆయన. ఈ ఉద్యమం రాగానే ఆయన పోయం రాశాడు. చిల్లులు పడిన గొడుగు కింద తల వంచుకొని చెప్పులు కుట్టడమే తెలిసిన వాడు తలెత్తి చూసింది అన్నాడు అని రాశాడు. తలెత్తి చూశాడు ఒక్కసారి. ఆ తలెత్తి చూడటమే ఒక దండోర వేయటం. విప్లవ సాహిత్యాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన శివసాగర్ ఆయన మాల కమ్యూనిటీ, కానీ ఆయన దండోర ఉద్యమానికి సంఘీభావాన్ని ప్రకటించి ఆ ఉద్యమంలో భాగంగా ఉన్నాడు. ఆయన రాశాడు, ఏం రాశాడు? చిల్లులు పడిన పూరి గుడిసెలో ఉదయిస్తున్న సూర్యునిపై చిర్రా చిటికిన పుల్ల తీసుకొని చిందేశాను, దరువేశాను అని రాశాడు. అంటే తెలుగు సాహిత్యంలోకి ఒక నుడికారం వచ్చింది. అప్పటి వరకు దళిత సాహిత్యం ఉన్నటువంటి ఒక కొత్త నుడికారాన్ని తీసుకొచ్చింది, కొత్త ఈస్థెటిక్స్ని తీసుకొచ్చింది. సేమ్ టైం మాదిగ సాహిత్యం కూడా ఒక కొత్త ఈస్థెటిక్స్ని తీసుకొచ్చింది. వరికిళ్ళు, ఎండు తునుకలు సాహిత్యంలోకి ఏమేమి వచ్చాయంటే గూటం వచ్చింది, ఆరె వచ్చింది, రంప్యం వచ్చింది, చిర్ర వచ్చింది, చిటికెన పుల్ల వచ్చింది, డప్పు వచ్చింది, ఎండు తునుకలు వచ్చినాయి, లంద వచ్చింది, తోలు వచ్చింది.
ఇవన్నీ సాహిత్యంలోకి ప్రవేశించాయి. దళిత సాహిత్యం మరింత సుసంపన్నం చేసింది మాదిగ సాహిత్యం. మాదిగ చైతన్యం అనే మొట్టమొదటి కవితా సంకలనం. ఆ కవితా సంకలనంలో ఒక డిగ్రీ స్టూడెంట్గా నేను కూడా ఒక పోయం రాయటం, నాకు ఆ స్థానం దక్కటం అనేది గౌరవంగా భావిస్తాను. దానికి ఆ రోజుల్లో ప్రొఫెసర్ డప్పు కనకయ్య గారు, వీళ్ళందరూ కలిసి, నాగప్ప గారు, సుందర్రాజు గారు కలిసి సంపాదకత్వంలో దాన్ని తీసుకొచ్చారు. తర్వాత నాగప్ప గారు, సుందర్రాజు ఏదైనా ఉద్యమం వచ్చినప్పుడు తక్షణ స్పందన కవిత్వంలో వస్తుంది. అందరు కవిత్వం రాస్తారు. కొద్దిగా నిదానమైన తర్వాత, స్థిరపడిన తర్వాత కథల్లోకి, నవల్లోకి ప్రయాణం చేస్తారు. అట్లా తెలుగు సాహిత్యంలో మాదిగ కథల్ని రాసినటువంటి మన్నుబువ్వ, అసలు ఒక పేరు, కొత్త పేరు, శీర్షిక కథకి శీర్షిక పెట్టడంలోనే జాజుల గౌరి మన్నుబువ్వ అని రాసింది. రాయక్క మాన్యం, జుబాక సుభద్ర అసలు ఒక డక్కలి స్త్రీ కథ నాయకురాలయ్యింది. రాయక్క, ఆమె పేరే రాయక్క. డక్కలకు మాన్యం ఇస్తారు. ఆ మాన్యం భూమి మాదిగోళ్ళు దున్నుకొని వాళ్ళకి త్యాగం ఇస్తారు. ఆ త్యాగం ఇవ్వనప్పుడు రాయక్క తన పోరాటం చేసి భూమిని ఎట్లా దక్కించుకున్నదో ఆ మొత్తం అద్భుతమైన చిత్రీకరణతో ఆమె ఆ కథ రాసింది. అట్లే మాదిగోడు అని నాగప్ప గారు, సుందర్రాజు కథా సంకలనం వేశాడు. మల్లె మొగ్గలు అని చెప్పి ఎండ్లూరు సుధాకర్ కవిత్వం రాసినటువంటి ఎండ్లూరు సుధాకర్ ఆయన మాదిగ జీవితాన్ని చిత్రిస్తూ కథలు రాశాడు. ఇట్లా ఎన్నో కథలు వచ్చాయి మాదిగ జీవితాన్ని. ఇవాళ అసలు తెలుగు సాహిత్యం అంటే దళిత సాహిత్యము ఎంత ఉందో ఏమిటో అనేటటువంటిది ఒక చర్చ చేయొచ్చు. ఇవాళ అద్భుతంగా మాదిగ జీవితాన్ని చిత్రిస్తున్నటువంటి వాళ్ళు ఎజ్రా శాస్త్రి అని కందుకూరు, ఒంగోలు దగ్గర కందుకూరు నుంచి అద్భుతమైన నవలలు, ఇప్పటికీ 3 నవలలు రాశాడు. మాదిగ ఎజ్రా శాస్త్రి, ఆయన మాదిగ, కానీ ఎజ్రా శాస్త్రి పేరు మీద రాస్తూ ఉంటాడు. కథలు రాశాడు. ఇప్పటికి 3 నవలలు వేశాడు. మాదిగ పల్లెల జీవితాన్ని అంతా చిత్రీకరిస్తూ. అట్లే మనకి తెలంగాణ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉన్నటువంటి డప్పు కనకయ్య గారు ఆయన కథల పుస్తకాన్ని, మాదిగ జీవితం మీద కథల పుస్తకాన్ని తీసుకొచ్చాడు. అందుకోసం తెలుగు సాహిత్యాన్ని ఒక విభజన రేఖ దళిత సాహిత్యం గీసింది 86లో. దళిత సాహిత్యానికి ముందు తెలుగు సాహిత్యం, దళిత సాహిత్యం తర్వాత తెలుగు సాహిత్యం అనే విభజన రేఖను గీసింది. అట్లే 94లో మాదిగ దళిత సాహిత్యంలో ఒక విభజన రేఖ, మాదిగ సాహిత్యానికి ముందు దళిత సాహిత్యం, మాదిగ సాహిత్యం తర్వాత దళిత సాహిత్యం అనే ఒక విభజన రేఖను గీసి సుసంపన్నం చేసింది. సార్, అయితే ఈ క్రమంలో అంటే తమ అస్తిత్వ పతాకాన్ని అక్షర రూపం ఇచ్చే క్రమంలో సహజంగానే దండోర ఉద్యమం కాస్తంత ఒక స్పర్ధను తీసుకొచ్చింది కొంతమందిలో. ఆ స్పర్ధను పోగొట్టే విధంగా ఏమైనా రచనలు, ఆ ప్రయత్నాలు సాహిత్యపరంగా జరిగాయి ఏమన్నా? అంటే మనకి వర్గీకరణీయం అని ఎల్లూరు సుధాకర్ గారు దీర్ఘ కవిత రాశారు. ఏకీకరణీయం ఆయన ఐకమత్యాన్ని చాటుతూ వర్గీకరణీయం చేసుకుంటేనే ఏకీకరణ అవుతుంది కనుక నా అన్నల్లారా, నా తమ్ముళ్ళారా, మీరు మా అన్నలు, మీరు మా న్యాయమైన ఆకాంక్షని అర్థం చేసుకోండి అని ఆయన వర్గీకరణీయం రాశాడు. రాస్తే అటువైపు నుంచి గూటం స్వామి అని ఒక ఆయన ఏకీకరణీయం అని రాశాడు. రాసి ఏకీకరణీయం దేనికి ప్రత్యామ్నాయంగా వ్యతిరేకిస్తూ వచ్చిందంటే వర్గీకరణీయాన్ని వ్యతిరేకిస్తే ఏకీకరణీయం, వర్గీకరణ జరుపుకొని మనం ఏకీకరణ అవుదాము అని ఈయన ఆహ్వానం చెప్తే, ఆయన వర్గీకరణ అనేటటువంటిది ఏకీకరణకు అడ్డంకిగా ఉన్నది, అసలు వర్గీకరణ అవసరం లేదు అని చెప్పేసి ఆయన తీసుకొచ్చాడు. అయితే చాలా ఎక్కువ సాహిత్యం అయితే రాలేదు, అప్పుడప్పుడు కొద్దిమంది రాశాడు. ఎంఆర్పిఎస్ ఏర్పడినప్పుడు దానికి ప్రధాన కార్యదర్శిగా, జనరల్ సెక్రటరీగా పనిచేశాడు. ఆయన కందుకూరు ప్రాంతానికి సంబంధించినటువంటి రచయిత, బేసిక్గా పీడిఎస్లో పనిచేశాడు. కృపాకర్ మాదిగ, ఆ కృపాకర్ మాదిగ ఈ మధ్యకాలంలో పంచుకుందాం రండి అని చెప్పి ఆయన రాసిన కవిత్వాన్ని అంతా ఒక సంకలనంగా, సంపుటిగా తీసుకొచ్చాడు. ఆయన ఆ కవితలో చాలా చోట్ల పోయమ్స్లలో మనమందరం విడిపోయి పడిపోతున్నాం కనుక మందరం ఏకం కావడానికి ఒక మార్గం తీసుకుందాం రండి, అలాయి బలాయి తీసుకుందామని చాలా కవితల్లో ఆయన పేర్కొన్నాడు. అట్లా కొందరు రచయితలు రాశారు, కానీ అది ప్రభావితం చేసే ఉద్యమంగా అయితే అట్లాంటి ఒక సాహిత్య రచన రాలేదు. అయితే ఇప్పుడు ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో దళితుల మధ్య ఐక్యతను తీసుకురావటంలో, దీన్ని అర్థం చేసుకొని ఐక్యతను తీసుకురావటంలో
సాహిత్యకారులు ఎలాంటి ప్రయత్నాలు కొనసాగాలని మీరు సూచిస్తారు? నిజమే, సాహిత్యకారులు సమాజంని ప్రభావితం చేయగలిగే శక్తి ఉంటుంది, మేధావి వర్గంగా ఉంటుంది. కవులు, రచయితలు, కళాకారులు వీళ్ళు తలుసుకుంటే సమాజాన్ని ప్రభావితం చేయవచ్చు. ఇప్పుడు మాల కవులు, కళాకారులు, రచయితలు, మాదిగ కవులు, కళాకారులు, రచయితలు ఒక దగ్గర కూర్చొని, అక్రాస్ ద టేబుల్ కూర్చొని, ఇప్పుడు మనం ఈ సమాజానికి ఏమి సంకేతాన్ని ఇద్దాం, కలిసి కూర్చొనిస్తే చాలా మంచిది నేను కోరుకుంటున్నా. కలిసి కూర్చోలేని పరిస్థితి ఉంటే కనీసం మాదిగ రచయితలైనా ద్వేషపూరితమైన భావన సమాజంలో రాకుండా ఉండడానికి సాధారణ మాలలు వర్గీకరణ వ్యతిరేకిస్తారని నేను అనుకోను. ఎందుకంటే వారికి అందులో ఉన్న ఫలాలు ఏమిటి, సమస్య ఏమిటి తెలియదు. ఊరిలో ఉన్నటువంటి మాలలు ఇంకా వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదో మొత్తం మాలలందరూ అభివృద్ధి అయిపోయి మొత్తము ఉన్న అవకాశాలన్నిటినీ దోపిడీ చేసి వాళ్ళు అనుభవిస్తున్నారని నేనేమనను. దాంట్లో ఎదిగినటువంటి వాళ్ళే ఆ ఫలాలు అనుభవిస్తున్నారు ఇప్పటికీ. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, ఆయన కొడుకు, ఆయన ఎమ్మెల్యే, ఆయన కొడుకు ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు ఎమ్మెల్యే, ఆయన అన్న ఎమ్మెల్యే, ఇట్లా వరుస పెట్టి పంచుకునేటటువంటి స్థితి మనం చూస్తున్నాం. వాళ్ళ పక్కనున్న ఇంకొక పేద మాలను తీసుకొచ్చి ఎమ్మెల్యేనో ఎంపీనో చేస్తారని నేను అనుకోను, చేయలేరు కూడా. కనుక మాలల్లో కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు దీన్ని వ్యతిరేకించే పరిస్థితి లేదు. వాళ్ళలో ఒక తప్పుడు ప్రచారం తీసుకెళ్ళి భయాందోళనకి గురి చేసే పరిస్థితి చదువుకున్నోళ్ళు చేస్తున్నారు. అందుకే వాళ్ళకు అప్పీల్ చేయాలి మనం. ఈ మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన రచయితలు, కవులు, కళాకారులు ఒక అప్పీల్, మన మధ్యన ఉండే ఈ ఘర్షణ ఇది ఘర్షణ కాదు, చిన్న మనస్పర్ధ, అన్నదమ్ముల మధ్యన వచ్చిన, ఒక కుటుంబంలో వచ్చిన మనస్పర్ధగా దీన్ని అర్థం చేసుకోండి అని చెప్పి మాదిగ కవులు, రచయితల మేధావుల వైపు నుంచి ఒక ప్రకటన వెళ్ళాలని నేను ఇమీడియట్గా కోరుకుంటున్నాను. సార్, అలానే ఎంఆర్పిఎస్ ఉద్యమం దాని ప్రస్థానం ప్రకాశం జిల్లాలో ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి మొన్నటి వరకు కూడా తీసుకున్న ప్రతి మలుపు అంటే ఒక ఎత్తుగడ ఈ సమస్యని భారతదేశ వ్యాప్తంగా ప్రతిధ్వనించేలాగా ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఎన్నో. అంటే ఒక సందర్భంలో నారావారిపల్లి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి అమ్మకి నివేదన ఇచ్చి ఆయన పాదయాత్ర హైదరాబాద్ వరకు, మరో సందర్భంలో రాజశేఖర రెడ్డి గారి వాళ్ళ అమ్మకి వినతిపత్రం ఇచ్చి పాదయాత్ర. అసలుకి అసెంబ్లీ ఎక్కి మన మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థులు అసెంబ్లీ పైకెక్కి జెండాను ఎగరేయటం, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఒక సంచలనం. ఆ చరిత్ర ఒక్కసారి తిరగేస్తే ప్రతి ఒక్కటి ఏంటి ఇంత బలంగా తీసుకెళ్లటంలో ఈయన వ్యూహం, ఈయన ఎత్తుగడ అద్భుతం కదా అనిపించింది. ఈ క్రమంలో ఆ ఉద్యమ స్ఫూర్తిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? అట్లనే ప్రతి ఉద్యమానికి కూడా అనుకూలతలు, ప్రతికూలతలు కూడా ఉంటాయి సార్. దీంట్లో ఉన్న పరిమితులు కూడా మీరు గమనించి ఆ పరిమితులు కూడా ఏంటి, ఈ రెండింటినీ కాస్త మీరు సమీక్షించి చెప్తే సార్ బాగుంటుంది అనిపించింది సార్ ఈ సందర్భంలో. మాదిగ కమ్యూనిటీ మిలిటెంట్గా ఉంటుంది, ఆ కమ్యూనిటీ స్వభావం అది. ఎందుకంటే పోరాడితే పోయేదేమీ లేనోళ్ళు, రోడ్డు మీదకి వచ్చి పోరాడితే పోవడానికి ఏమీ లేనోళ్ళు, భూమి లేదు, సంపద లేదు, ఇల్లు లేదు. కనుక ఒక్కసారి తిరుగుబాటు చేస్తే ఆ తిరుగుబాటు స్వభావం ఎట్లా ఉంటుందో, దాని రూపం ఎట్లుందో తెలుగు సమాజం 30 ఏళ్ళుగా చూసింది. తెలుగు నేల మీద విప్లవోద్యమం వచ్చిన తొలి రోజుల్లో 70-80 దశకాల్లో ఆ పార్టీలోకి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది మాదిగలే. వరంగల్ సెంటర్గా పీపుల్స్ వార్ పార్టీ నిర్మాణంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు. ఈ మాదిగలు ఏమిటంటే 2 చేతులు తప్ప, పని చేసుకొని బతకడానికి 2 చేతులు తప్ప ఏమీ లేనోళ్ళు కనుక మా విముక్తి ఎక్కడ దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఏ ఉద్యమం వస్తే ఆ ఉద్యమంలోకి వెళ్ళారు. కనుక అట్లా ఎంఆర్పిఎస్ ఉద్యమం వచ్చినప్పుడు కూడా 20 మంది యువకులతో మొదలైన ఈ ఉద్యమం రాష్ట్రాన్ని ఫెన్ తుపానులాగా చుట్టుముట్టింది. 94లో మొదలైతే 96 నాటికి, సంవత్సరం 96 జూలైలో, 94 జూలైలో మొదలైంది. 96 జూలై నాటికి అంటే సంవత్సరన్నర కాలంలో 2 లక్షల మందితో హైదరాబాద్ను దిగ్బంధం చేసింది. ఏ పార్టీకి సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కాదు. అంటే వాళ్ళలో ఉండే ఆకాంక్ష అట్లా వ్యక్తమైంది. 1 సంవత్సరం తిరిగేసరికి మొత్తం ఆయన పాదయాత్ర, మీరు ప్రస్తావన చేసిన పాదయాత్ర 97లో మొదలుపెట్టాడు నారవారిపల్లె నుంచి. ఆయన పాదయాత్ర చేసుకుంటూ కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసుకుంటూ హైదరాబాద్కి వచ్చాడు. ఆయన వచ్చే సమయానికి మొత్తం తెలుగు నేల మీద నుంచి మాదిగలందరూ పల్లెల్లో నుంచి సద్ది మూటలు కట్టుకొని, జొన్న రొట్టెలు కట్టుకొని హైదరాబాద్కి వచ్చేసారు.
నేను నిన్న గుంటూరు వెళ్ళాను మొన్న. లక్ష్మీనరసాయి గారు కలిశారు నాకు, జి లక్ష్మీనరసాయి గారు, ప్రముఖ విమర్శకుడు. ఆయన చెప్తున్నాడు, ఇదే చర్చ వచ్చినప్పుడు, హైదరాబాదు నిండా, ఆయన మామూలుగా సర్కాస్టిక్గా మాట్లాడుతుంటారు కదా, హైదరాబాదు నిండా మాదిగలు ఒంటేలు పోసొచ్చారు అని చెప్పాడు. ఆ ఒంటేలు హైదరాబాదులో వాళ్ళు ఒంటేలు పోయని పార్కులు లేవు, అంత చేసి వచ్చారు ఉద్యమాన్ని. అంటే అన్ని లక్షల మంది హైదరాబాద్కు వస్తే ఎక్కడికక్కడ రైళ్ళు ఆగిపోయాయి, బస్సులు ఆగిపోయాయి, ట్రాఫిక్ అంతా స్తంభించిపోయింది. 94, 97కు 3 సంవత్సరాల కాలం, 2.5 సంవత్సరాల కాలంలో అంత ఉద్యమం అనేది ఎట్లొచ్చిందంటే వాళ్ళ ఆకాంక్ష నుంచి వచ్చింది. ఇక అక్కడి నుంచి వాళ్ళు తీసుకున్న ప్రతి స్టెప్ మిలిటెంట్ స్టెప్పే. ఆయన మందకృష్ణ గారు ఏం చేస్తారు, నిజాం కాలేజ్ గ్రౌండ్లోకి జనాలను తీసుకొస్తారు, 2 లక్షల మంది వస్తారు, బయట 1,00,000 మంది ఉంటారు, లోపల 1,00,000 మంది, దాని కెపాసిటీ 1,00,000, బయట 1,00,000 మంది ఉంటారు. సభ అంతా అయిపోతుంది, 11 గంటలకు ఆయన మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత 11 గంటలకు ఏం ప్రకటిస్తారంటే, ఇప్పుడు మంత్రో వచ్చి మాకు హామీ ఇచ్చే వరకు మేము ఇక్కడ నుంచి లేవం అంటాడు. లోపల ఉన్న 1,00,000 మంది అట్లే ఉండిపోతారు. ఇక లేవమంటే లేవరు. బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం ముందు నేను డిగ్రీ స్టూడెంట్గా నిజాం కాలేజీలో చదువుతున్నప్పుడు సంటి బిడ్డల్ని ఎత్తుకొని వచ్చిన తల్లులు, ముసలోళ్ళు, యువకులు ఒక 50,000 మంది అట్లా మిగిలిపోయారు గ్రౌండ్లో. మిగిలిపోయి జగజ్జీవన్ రామ్ విగ్రహం దగ్గర వచ్చి ఇంకట్లా చలిలో కూర్చున్నారు, ఎవడు కదలటం లేదు. మందకృష్ణ ఏం చెప్తే అదే వాళ్ళకి మానవ బాంబుల్లాగా అయిపోతామంటే మానవ బాంబుల్లాగా అయిపోతారు వాళ్ళు. పోలీసులకి ఇక టెన్షన్ మందకృష్ణ మాట్లాడడం మొదలు పెట్టినప్పటి నుంచి టెన్షన్ మొదలవుతుంది పోలీసులకి, చివరికి ఏం ప్రకటన చేస్తాడు అని. అట్లాంటి మిలిటెంట్ ఉద్యమం ఏ సంస్థ చేయలే తెలుగు నేల మీద ఇప్పటి వరకు. ఆ మిలిటెంట్ ఉద్యమమే చివరికి ఎక్కడ తీసుకెళ్ళిందంటే, ఎంఎస్ఎఫ్ విద్యార్థులు, యువజన సంఘం విద్యార్థులు అసెంబ్లీ మీనికి ఎక్కేశారు, పైకి ఎక్కేశారు. ఆ పైకి ఎక్కడమే కాకుండా అసెంబ్లీ లాబీల్లోకి వెళ్ళి లోపలికి చొచ్చుకొని వెళ్ళి 5 మంది అమ్మాయిలు కరపత్రాలను వెదజల్లారు మొత్తం. ఇప్పుడు బొడిగె శోభ, అవును సార్, ఎమ్మెల్యే, ఆమె మాజీ ఎమ్మెల్యే మేరీ మాదిగ ఆనాడు అసెంబ్లీలోకి వెళ్ళి మాదిగ ఆడపడుచులు లోపలికి చొచ్చుకొని వెళ్ళి కరపత్రాలు వెదజల్లితే సభ ఒక్కసారి 293 మంది ఉండే శాసనసభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఆ మిలిటెన్సీ అనేటటువంటిది చావు బతుకులకు దేనికైనా సరే తెగించి వెళ్ళటం, అసెంబ్లీ ఎక్కడమైనా కరపత్రాలు చల్లటమైనా వాళ్ళ ద్వారా సాధ్యమైంది. గాంధీ భవన్, సోనియా గాంధీ అంగీకరించకపోతే ప్లీనరీ జరుగుతున్నది కాంగ్రెస్. ప్లీనరీ జరిగినప్పుడు మీరు మా వర్గీకరణమైన ఏ నిర్ణయం తీసుకోవాలి మీరు చెప్పండి, మీరు చెప్పకపోతే ఇక్కడ ప్లీనరీ జరగడానికి వీలు లేదంటే ప్లీనరీ క్యాన్సిల్ చేసుకున్నారు. గాంధీ భవన్ వెళ్ళి చుట్టుముడితే అక్కడ ప్రమాదవశత్తు చచ్చిపోయారు పిల్లలు, యువకులు చచ్చిపోయారు. ఇట్లా మిలిటెన్సీ అనేటటువంటిది ఆ కుల స్వభావంలోనే ఉన్నది. ఆ స్వభావంలో ఉన్నటువంటి మిలిటెన్సీని చాలా జాగ్రత్తగా ఆయన ఉద్యమాన్ని నడిపాడు మందకృష్ణ. అయితే ఆయనకుండే వ్యూహము, ఆయనకుండే ఎత్తుగడల వలన ఆ ఉద్యమానికి కొన్ని సందర్భాల్లో పరిమితులు కూడా ఏర్పడినాయి. మనం బయట ఉండి కొన్ని చెప్పొచ్చు, ఇంటర్నల్గా వాళ్ళు ఏమిటి అనేటటువంటిది వాళ్ళకి తెలుస్తుంది. అది కొన్ని సందర్భాల్లో ఈయన టీడీపీకి సపోర్ట్ చేశాడు, కాంగ్రెస్ సపోర్ట్ చేశాడు, మొన్న బీజేపీకి సపోర్ట్ చేశాడు. ఈ చర్చ ఉన్నది. అయితే ఏ పార్టీకి సపోర్ట్ చేయటం అనేటటువంటి విషయంలో మీకు నాకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఆ పెయిన్ అనుభవించే వాడికి ఏమిటి అనేది అది వాళ్ళు చూసుకుంటారు. ఆ పద్ధతిలో ముందుకెళ్ళాడు. సరే, 30 ఏళ్ల కాలంలో ఎన్నైనా అంతిమంగా వర్గీకరణ జరగాలని మనం అందరం కోరుకున్నాం. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అనుకూలంగా. ఆ తీర్పు అమలు చేసుకోవటం అనేది ఇప్పుడు చేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుందనేది నేను కోరుకుంటాను. అయితే ఇప్పుడు ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడే సమూహాలు కానివ్వండి, ఎవరైనా సరే ప్రజా ఉద్యమాలన్నీ ఈ ఉద్యమాన్ని ఎలా స్ఫూర్తిగా తీసుకోవచ్చు సార్? ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైనాక తెలుగు నేలకి ఒక నమూనాగా మారింది. అది మీరు చూడండి, మాదిగలు గొంతెత్తి దండోర వేశాక అన్ని కులాలు తమ గొంతులు వినిపించడం మొదలుపెట్టినాయి. చాకలోళ్ళు చాకిరి దెబ్బేశారు, సంఘం పెట్టుకొని. గొల్లోళ్ళు గొల్లకుడుమ డోలు దెబ్బేశారు, సంఘం పెట్టుకున్నారు. తర్వాత గౌండ్లు మోగు దెబ్బ పెట్టారు, వాళ్ళు సంఘం పెట్టుకున్నారు. తర్వాత ఆదివాసులు డోలు దెబ్బ పెట్టుకున్నారు, వాళ్ళు సంఘం పెట్టుకున్నారు. తర్వాత బంజారా లమ్మడోళ్ళు వాళ్ళు నంగార బేరి మోగించారు, వాళ్ళు సంఘం పెట్టుకున్నారు. సబ్బండ కులాలు సంఘాలు పెట్టుకొని తమ ఆకాంక్షల్ని ప్రధాన స్రవంతి రాజకీయాల ముందు పెట్టడానికి ఎంఆర్పిఎస్ ఉద్యమమే కారణం. మందకృష్ణ ఇచ్చిన చైతన్యమే కారణం. కనుక ఇట్లాంటి ఒక అద్భుతమైన
ఉద్యమాన్ని నడిపినటువంటి ఆయన, ఆ సంఘం రేపు సమాజంలో జరగబోయే అనేక అస్తిత్వ ఉద్యమాలకైనా రాజకీయ సామాజిక పోరాటాలకైనా దాన్ని ఒక నమూనాగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. బలమైన నిర్మాణం. ఇప్పటికి కూడా మీరు ఏ ఊరికి పోయినా సరే ఆ సంఘం ఉంటుంది. మీరు భద్రాచలం నుంచి 50 కిలోమీటర్ల లోపలికి ఆదివాసీ గూడాలకు పోయినా సరే ఒక్క మాదిగా ఉన్న ఊళ్ళో ఎంఆర్పిఎస్ వాల్ పోస్టర్ ఉంటుంది. ఏ పార్టీ కార్యకర్త ఉండకపోయినా సరే ఆ ఊళ్ళో ఎంఆర్పిఎస్ కార్యకర్త ఉంటాడు. కనుక ప్రతి గ్రామం, మాదిగలు లేని గ్రామాలు ఉండవు. 99%, 1% ఏమైనా ఉంటూ ఉండొచ్చు. ఇంతమందిని, ఇన్ని లక్షల మందిని, ఒక తెలంగాణ అంటే కనీసం 50 లక్షల మంది. సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారమే సింగిల్ మాదిగ కమ్యూనిటీ 29 లక్షల మంది ఉన్నట్టు తేల్చారు. సింగిల్ మాదిగ కమ్యూనిటీ. ఉపకులాలు కలుపుకుంటే వాళ్ళు ఇంకొక 10 లక్షల మంది ఉంటారు. 15 లక్షల మంది మాలలు ఉన్నట్లుగా జనాభా లెక్కలు చేశారు. అందుకోసం ఇన్ని లక్షల మంది మాదిగలు ఉన్నటువంటి ఈ నేల మీద జరిగిన పోరాటాలు రేపు జరగబోయే పోరాటాలకి ఈ చరిత్ర రికార్డు చేస్తే ఒక నమూనాగా ఉండాలని కోరుకుంటున్నాను. సార్, ఎంఆర్పిఎస్ ఉద్యమానికి కేజీ సత్యమూర్తి గారు, గద్దర్ గారు కూడా ఒక సైద్ధాంతిక భూమికను ఏర్పాటు చేశారని కూడా విన్నాను సార్. అయితే ఎంఆర్పిఎస్ ఉద్యమము ప్రారంభమైనప్పుడు సత్యమూర్తి గారు మందకృష్ణ మాదిగకి గైడెన్స్ ఇచ్చారు. తర్వాత 94లో ఆ ఉద్యమం రాగానే ఆనాడు పీపుల్స్ వార్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది. ఇది సామాజిక న్యాయంతో కూడుకున్నది, ప్రజాస్వామిక డిమాండ్, మనం సపోర్ట్ చేయాలని పార్టీ నిర్ణయం తీసుకున్నది. కనుక గద్దరన్న సంఘీభావ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి దానికి ఆయన కన్వీనర్గా ఉన్నాడు. ఎంఆర్పిఎస్ వర్గీకరణ జరగాలని సంఘీభావ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సంఘీభావంగా ఏర్పాటు చేసిన తర్వాత కన్నబిరాన్ గారు, తర్వాత బాలగోపాల్ గారు, పెద్ద ఎంటీ ఖాన్ గారు, ఆనాడు ఉన్నటువంటి మేధావులందరినీ సమీకరించి ప్రెస్ మీట్లు పెట్టడం, సభలు జరగటం అనేది చేశారు. గద్దరన్న వర్గీకరణ కోసం చివరి వరకు ఆయన కట్టుబడి ఉన్నాడు. ఇవాళ గద్దరన్న అమరుడయ్యాడు. కానీ ఆయన చెప్పిన మాట అయితే మనందరికీ తెలిసినటువంటిదే. ఆ మాట ఇంకా చాలామంది మాల మేధావులు వర్గీకరణకు అనుకూలంగా, ఇప్పుడు గోరటి వెంకన్న గారు మొన్న శాసన మండలిలో మాట్లాడారు. ఆయన వర్గీకరణకు నేను అనుకూలమే, సామాజిక న్యాయం జరగాల్సిందే అనే మాట అయితే స్పష్టంగా చెప్పాడు. ఆయన వ్యక్తీకరణలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కళాకారుడు కావటం మూలంగా కొన్ని వ్యక్తీకరణ ప్రాబ్లమ్స్ వలన భావోద్వేగానికి నేచురల్గా మాల కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆయన కావటం మూలంగా కొంత తోటుపాటు జరిగింది. నేను ఇప్పటికీ గోరటి వెంకన్నని రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక ప్రెస్ మీట్ పెట్టి లేదా ఈ కొద్ది మందిని సమీకరించి మాదిగలు కోరుకుంటున్నది సామాజిక న్యాయము, దానికి మనం అడ్డుపడొద్దు, దానికి మనం అండగా నిలబడదాం అని ప్రకటించాలని కోరుకుంటున్నాను. ఆయన కూడా మొదటి నుంచి, నేను 2016లో మాదిగ మేధావుల మీటింగ్ పెడితే ఉస్మానియా యూనివర్సిటీలో 10,000 మందితో మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి వచ్చాడు, దానికి అనుకూలంగా ప్రకటన చేశాడు. అట్లా ప్రకటన చేసినటువంటి కాకి మాధవరావు గారు ఉన్నారు. ఆయన దానికి అనుకూలంగా ఆనాడు గద్దరు పెట్టినటువంటి దానికి అనుకూలంగా సంతకం కూడా పెట్టాడు. ఇట్లాంటి పెద్ద మనుషులందరూ ఇప్పుడు మళ్ళీ ఒకసారి కదలి వచ్చి వాళ్ళ సంఘీభావాన్ని ప్రకటించాలని, ఆనాడు ఏ విధంగా అయితే ఉన్నదో ఈనాడు కూడా అదే విధంగా ఉండి ఈ మనుషుల మధ్యన ఉన్న మానసిక అంతరాన్ని, మానసిక దూరాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. సుప్రీంకోర్టు అయితే తీర్పిచ్చింది. దీన్ని అమలు చేసి 15% రిజర్వేషన్ని షెడ్యూల్ క్యాస్ట్లోని ప్రతి ఒక్క కులానికి, 61 కులాలకి సమంగా ఫలాలు అందాలంటే అందేలా చూసేందుకు ఇప్పుడు ఉద్యమం, దండోర ఉద్యమం ఎలాంటి వ్యూహంతో లేకపోతే ఎలాంటి రూపుతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది సార్? 2 పనులు చేయాలి ఎంఆర్పిఎస్. ఒకటి, వెంటనే అటు చంద్రబాబు నాయుడు ఇటు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు అసెంబ్లీలో ఫస్ట్ ఏం చేయాలంటే న్యూమరికల్ డాటా సేకరించాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడున్నటువంటి జనాభా లెక్కలు ఏమిటనేది దాని ఆధారంగానే వర్గీకరణ చేయాలన్నది. ఒకవేళ అట్లా చేయకపోతే ఏమవుతుందంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఈరోజు జనాభా లెక్కలు సేకరించడం, అది కేవలం ఎస్సీల జనాభా లెక్కలు సేకరించడం పెద్ద కష్టం కాదు. సమగ్ర కుటుంబ సర్వే అనేది ఒక రోజులోనే జరిగింది. అందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోండి అని గవర్నమెంట్ ప్రకటించింది. మన దగ్గరికి ఒక విఆర్ఓ, విలేజ్ సెక్రటరీ వచ్చారు, లెక్కలు తీసుకున్నారు, గవర్నమెంట్కు సబ్మిట్ చేశారు. మొత్తం జనాభా లెక్కలు సమీకరించారు వాళ్ళు. ఇదేమో జస్ట్ ఎస్సీల జనాభా లెక్కలే కనుక ఇది హాఫ్ డేలో అయిపోతుంది. ప్రభుత్వం ఒక కమిషన్ వేయాలి. ఒక కమిషన్ వేసి వెంటనే ఈ లెక్కల్ని తెప్పించాలి. తెప్పించిన తర్వాత ఈ లెక్కల ఆధారంగా సామాజిక పరిస్థితి ఎట్లా ఉంది, ఒక్కొక్క కులం సామాజిక పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ జనాభా ఎంత ఉంది, విద్యా ఉద్యోగ రంగంలో వాళ్ళ ప్రాతినిధ్యం ఎంత ఉందని ఒక రిపోర్ట్ తయారు చేయాలి. కమిషన్ రిపోర్ట్ తయారు చేయాలి. ఆ రిపోర్ట్ను గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి.
గవర్నమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత గవర్నమెంట్ దాన్ని మంత్రిమండలిలో పెట్టాలి. మంత్రిమండలిలో పెట్టి దాన్ని ఏం చేయాలి, అసెంబ్లీలో పెట్టి చర్చ చేసి అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకొని మంత్రిమండలిలో పెట్టి మంత్రిమండలి ఏం చేయాలి, గవర్నర్కు పంపించాలి. గవర్నర్కు పంపిస్తే గవర్నర్ దాన్ని చట్టరూపం చేస్తారు, ఆమోదిస్తారు. ఆమోదించిన తర్వాత అది గెజిట్లో జీవోగా వస్తుంది. ఇది ప్రాసెస్. ఏ తీర్పు అమలు కావాలన్నా ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ ప్రభుత్వాలు వేగంగా చేయాలంటే ఇన్నాళ్ళు మీరు ఎట్లయితే ఒత్తిడి పెట్టారో, ప్రజా సమూహంతో లక్షలాది మందితో ఒత్తిడి పెట్టారో, అదేవిధంగా 2 రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టవలసిన బాధ్యత ఎంఆర్పిఎస్ మీద ఉన్నది. తీర్పు వచ్చింది కదా అని సంబరాలు చేసుకుంటూ ఉండకండి, అలర్ట్గా ఉండండి, మళ్ళొక్కసారి మీ బలాన్ని చూయించండి. ఒకటి. రెండో వైపు నుంచి ఏం జరగాలంటే వర్గీకరణకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. పాత వర్గీకరణ, ఈ పాత వర్గీకరణ ఇప్పుడు SC-B అంటే మాదిగలు, SC-A అంటే రెల్లి, SC-C అంటే మాల ఉపకులాలు, SC-D అంటే ఆది ఆంధ్ర, మితలయ్యారు వారు, ఇట్లా పెట్టారు ఆ రోజుల్లో. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే డక్కలోళ్ళను, సింధోళ్ళను, మాస్టోళ్ళను, బైన్లోళ్ళను, మాదిగోళ్ళను ఒకే దగ్గర కలిపి పెట్టారు. అది నష్టం చేస్తుంది. ఎందుకంటే మాదిగోళ్ళే వీళ్ళని డామినేట్ చేస్తారు. అట్లా ఇప్పుడు ఏం చేయాలి, వీళ్ళని తీసుకెళ్ళి ఏ గ్రూపులో పెట్టాలి. మాదిగ ఉపకులాల్లో మేజర్గా ఉన్న ఉపకులాలు ఉన్నాయి కదా, బుడగ జంగం, ఇవన్నీ ఏ గ్రూపులో పెట్టాలి. ఏ గ్రూప్లో ఉన్న కులాలు, ఆంధ్రలో ఉన్న కులాలు మన దగ్గర లేవు. ఇక్కడ ఇప్పుడు రెల్లి ఉందనుకోండి, రెల్లి ఆంధ్రలో ఉంది, విశాఖపట్నం, నెల్లూరులో ఉంది, ఇక్కడ తక్కువ ఉంది, చాలా తక్కువ పర్సెంట్ ఉంటారు. కనుక మాదిగ ఉపకులాలన్నింటినీ ఇక్కడ తీసుకెళ్ళి పెడితే మేలు జరుగుతుంది. అట్లే మితలయ్యారు వారు ఉన్నారు, మన తెలంగాణలో ఉన్నారు. వాళ్ళు ఆది ఆంధ్రులు ఉన్నారు, తెలంగాణలో ఆది ఆంధ్రులు లేరు. జస్ట్ హైదరాబాద్ బేస్లో కొందరు ఉంటే ఉండవచ్చు, తక్కువ జనాభా ఉంటుంది. ఈ తక్కువ జనాభా ఉన్న వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ చేయటం ఎట్లా అని చూడాలి. మాదిగలు అంటే మాదిగల్ని ఒక గ్రూపులో పెట్టాలి, మాలలు అంటే మాలల్ని ఒక గ్రూపులో పెట్టాలి. కేవలం వాళ్ళ జనాభా ఎంత ఉంటే అంత పర్సెంటేజ్ వాళ్ళకి ఇవ్వాలి. మిగతా ఉపకులాలను వాళ్ళతో కలిపి పెడితే ఉపకులాలకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇది రెండో ప్రయత్నం చేయాలి ఎంఆర్పిఎస్. చేసినప్పుడే ఉపకులాలు నీతో కలిసి వస్తాయి. లేకపోతే ఉపకులాలకు భయాందోళన కలిగి వీళ్ళు మాకు న్యాయం చేయలేరు అనుకున్నప్పుడు వాళ్ళు దూరం వెళ్ళిపోతారు. వాళ్ళు దూరం వెళ్ళిపోయినప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది, వాళ్ళందరినీ కలుపుకొని చేయాల్సినటువంటి పని ఇది. ఆ కలుపుకొని చేయడానికి మాదిగ దండోరా ఉద్యమం మందకృష్ణ ముందుకెళ్ళి ఉపకులాలను సమావేశపరిచి వాళ్ళ అభిప్రాయాలను సమీకరించి వాళ్ళకు న్యాయం జరిగేటట్లు, వాళ్ళు ఒప్పుకునేటట్లు వాళ్ళకు పనిచేసినప్పుడే సాధ్యమైంది. ఈ 2 పనులు ఎంఆర్పిఎస్ చేయాలని నేను కోరుకుంటాను. సార్, చివరిగా సార్, 10 ఏళ్ళుగా మన దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం. ముస్లింల తర్వాత అత్యంత టార్గెటెడ్ సెక్షన్ దళితులు. అది మాల, మాదిగ, రెల్లి, ఎవరైనా కానివ్వండి, దళితులే టార్గెట్గా ఉన్నారు. దళితుల టార్గెట్గా ఎన్నో దాడులు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో దీంతో కొత్త నెరేషన్ను కూడా మన సమాజంలో బాగా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే మధ్యతరగతి ముఖ్యంగా మేము కడుతున్న పన్నులు వాళ్ళు సంక్షేమ పథకాల రూపంలో తీసుకుంటున్నారు అనే ఒక దుష్ప్రచారాన్ని కూడా మన వాట్సాప్ యూనివర్సిటీల ద్వారా మరింత బలంగా ప్రచారం చేశారు. ఒక విషయాన్ని అయితే చిమ్మి పెట్టారు. అయితే ఈ క్రమంలో, ఈ పరిస్థితుల్లో దళితులంతా అంటే పీడిత సమూహం అంతా ఒక్కటిగా ఉండటం కోసం, వాళ్ళ మధ్య ఇలాంటి చిన్న చిన్న స్పర్ధలు కూడా ఉండకుండా ఏకంగా ఒక్కటిగా ఉండి ఇలాంటి దాడుల్ని వీటిని ఎదుర్కోవడం కోసం, వీళ్ళని ఐక్యంగా ఉంచడం కోసం మేధావులు కానివ్వండి, విద్యావంతులు, కవులు, కళాకారులు, మిగతా సమాజం అంతా ఏం చేయాలి? అయితే ఇప్పుడు పరిష్కరించబడని సమస్యలు కొన్ని ఉన్నాయి కదా. ముఖ్యంగా భూమి సమస్య. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడో ఇందిరాగాంధీ నైజాం పీరియడ్లో దళితులకు ఇచ్చిన భూమిని అంతా ఈ 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వం లాగేసుకున్నది వివిధ పేర్ల మీద. గ్రామంలో గ్రామ పంచాయతీ కట్టాలంటే దళితుల భూమి లాగేసుకున్నారు. వైకుంఠ ధామాలు కట్టాలంటే దళిత భూమి లాగేసుకున్నారు. విలేజ్ పార్కుల కోసం దళితుల భూమి లాగేసుకున్నారు. తర్వాత కలెక్టరేట్లు కట్టాలంటే దళితుల భూములు లాగేసుకున్నారు. అంటే ప్రభుత్వాలకు సంబంధించిన ఏవి కట్టాలన్నా లక్షల ఎకరాల భూమి పోయింది దళితులు. ఒక్క సిరిసిల్ల నియోజకవర్గంలోనే 2100 ఎకరం ల్యాండ్ పోయింది. నేను మొన్న అక్కడ భూమి సమస్య మీద ఒక మీటింగ్ పెడితే వెళ్ళాను. ఇది పరిస్థితి. కనుక దళితుల్ని ఏకం చేయాలంటే పోరాటం లేకుండా ఏకం కాలేదు. ఎప్పుడైనా పోరాడుతున్నప్పుడే మనుషుల మధ్యన ఐకమత్యం వస్తుంది, స్నేహం ఏర్పడుతుంది, పోరాటమే నేర్పిస్తుంది.
భూమి సమస్యని ప్రధాన కేంద్రంగా తీసుకొని దళిత మేధావులు, దళిత ఉద్యమ శక్తులు పోరాటాన్ని మొదలుపెట్టాలి. మాకు ఆనాడు ఇందిరాగాంధీ ఇచ్చిన భూమి, ఆనాడు అసైన్డ్ భూమి, మాన్యం భూమి, రకరకాల పేర్ల మీద ఇచ్చిన భూములన్నీ మాకే దక్కాలి. మొదటి పాయింట్. రెండోది, నక్సలైట్ పోరాటం వలన దళితులకి భూముల పంపకం జరిగింది. ఆ భూమి పంపకం జరిగింది కానీ వాళ్ళ పేరు మీద పట్ట కాలేదు. అయితే తెలంగాణ ఉద్యమం పేరు మీద దొరలు, రెడ్లు మళ్ళీ గ్రామాల్లోకి వెళ్ళిపోయి ఆ భూమిని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. దానికి ధరణి ఒక ప్రాతిపాదికగా పనిచేసింది. ధరణిలో ఏం చేశారంటే కాస్తుదారుని పేరు తీసేశారు. ఎవరైతే సాగులు ఉన్నారో వాళ్ళ పేరు తీసేశారు. అనుభవదారుడి పేరు తీసేశారు. ఎవరి పేరు అయినా పట్టు ఉంటుందో వాని కాలం ఒకటే పెట్టారు. పెట్టేసరికి ఏమైపోయింది, వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళిపోయారు దొరలు. ఒకప్పుడు నక్సలైట్లు పంచిన భూమి ఇప్పటికి వాళ్ళ పేరు వినే ఉంది. ధరణి అది ఏం చేసిందంటే అఫీషియల్ చేసేసింది. ఆ భూమిని కూడా లాక్కుంటున్నారు, కొన్ని చోట్ల బెదిరించి, కొన్ని చోట్ల దళితులకి పట్టాలేదు కనుక సమస్య ఉన్నది. ఇప్పుడు దానికోసం పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది. ఇవి రెండు భూమి కోసం జరిగే పోరాటాలు. వీటితో పాటు జరగాల్సింది ఏమిటి అంటే సమాజంలో ఇంకా రకరకాల అంశాలు. ఏమిటి ఈ రకరకాల అంశాలు? రిజర్వేషన్లు కోల్పోతున్నాం. రాజ్యాంగం రకరకాలుగా అమలు చేయకుండా పాలక వర్గాలు కుట్రలు చేస్తూ ఉన్నాయి. ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఉమ్మడి పోరాటాలు అనే ఒక ఎజెండాను తీసుకోవాలి. తర్వాత ఉద్యోగులకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. దళిత ఉద్యోగులకి రిజర్వేషన్లో ఉద్యోగాలు వచ్చినా కూడా ప్రమోషన్లు ఇవ్వటం లేదు. రోస్టర్ పాయింట్ సరిగ్గా అమలు చేయటం లేదు. అనేక రకాల వివక్షలు కొనసాగుతున్నాయి. ఈ మిడిల్ క్లాస్ను కూడా మనం ఏకం చేయవలసిన అవసరం ఉన్నది. వాళ్ళు ఉద్యోగులు కాదని చెప్పి వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే మిడిల్ క్లాస్ చాలా ప్రభావితం చేస్తుంది. ఈ మూడు అంశాలను కేంద్రంగా చేసుకొని పోరాటాలు నిర్మాణం చేసినప్పుడు ఖచ్చితంగా దళితుల మధ్యన ఐక్యత వస్తుంది. ఈ ఐకమత్యంతో దేశంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక ప్రచారాన్ని, విధానాలని ప్రతిఘటించే చైతన్యం వీళ్ళకు వస్తుందని నేను కోరుకుంటున్నాను.